ప్రభునందు ప్రియులారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవుడు భవిష్యత్తు సంభవాలను కొన్నింటిని రాయించాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణలో ముగ్గురి భవిష్యత్తును గూర్చి మీతో, లేదా నలుగురి భవిష్యత్తును గూర్చి మీతో, ముగ్గురు లేక నలుగురి భవిష్యత్తును గూర్చి మీతో పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను. ముఖ్యంగా ముగ్గురు, టైం దొరికితే ఆ నాలుగవ గుంపును గురించి కూడా మాట్లాడతాను. ముఖ్యంగా ముగ్గురి భవిష్యత్తును గురించి మీతో పంచుకుంటాను, శ్రద్ధగా వినండి. ప్రస్తుతం ప్రపంచములో ఉన్నటువంటి పరిస్థితి మీలో చాలామందికి తెలుసు. వార్తల ద్వారా ప్రపంచములో భూమి నట్టనడుమ నివసించేటువంటి జనాంగం ఇశ్రాయేలు జనాంగము. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి ఈ బాంబులు వేసుకుంటూ ఉన్నారు. ప్రాణ నష్టం జరుగుతుంది. మరి కొంతమంది గట్టి వ్యాఖ్యలే చేస్తున్నారు, అసలు ఇజ్రాయేలును లేకుండా చేయడానికి మేము నడుం కట్టాం అని కొన్ని దేశాలు ఏకమై మాట్లాడటం కూడా మనకు తెలుసు. అలాగే వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధాలు కూడా ఐరన్ డోమ్ అన్నిటినీ అడ్డుకోలేకపోతూ ఉంది. కొన్ని వెళ్ళి పడుతున్నాయి, వాళ్ళ భూభాగంలో పడుతున్నాయి, వాళ్ళ ప్రదేశాల్లో పడుతున్నాయి. దాన్ని బట్టి మనలో కొంతమందికి నిజంగా వాళ్ళందరూ ఏకమై ఇశ్రాయేలును మట్టుబెట్టే అవకాశం ఉంది, నాశనం చేసే అవకాశం ఉంది అని సహజంగా అనుకునే అవకాశం ఉంది. ఇశ్రాయేలు అంటే భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. భూమి మీదున్న సకల వంశములను ఆశీర్వదించడానికి, సకల జాతుల, సకల వంశముల, ఆయా భాషలు మాట్లాడు ప్రజలందరినీ రక్షించడానికి రక్షకుణ్ణి వారిలో నుంచే రప్పించటము దేవుని దయాపూర్వక సంకల్పమైంది. రక్షకుడు వారిలో నుండే వచ్చాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. మీకు అందరికీ తెలుసు. ఆయనను బట్టి మాత్రమే గాక అబ్రహామును బట్టి కూడా ఇశ్రాయేలు మీద మనకి గౌరవం ఉంది. మన బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన మొత్తం కూడా ఇశ్రాయేలు ప్రస్తావన ఉంది, యూదుల ప్రస్తావన ఉంది. దాంతోపాటు మరి ఆధ్యాత్మికంగా వారికి మనకి కొంత అనుబంధం కూడా ఉండింది. విశ్వాసమును బట్టి మనం అబ్రహాము సంతతి అని పిలువబడ్డాం. బైబిల్ ప్రకారం జన్మతా వారు అబ్రహాము సంబంధులు. ఇప్పుడు నిజంగానే ఆ జాతి నాశనం అవుతుందా, ఆ జనాంగం నాశనం అవుతుందా, ఇశ్రాయేలు భవిష్యత్ ఏమిటి అని కొంతమందికి సందేహం వచ్చే అవకాశం ఉంది. అయితే దేవుని వాక్యం ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి ఏం చెప్పింది? దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు. బాగా వినాలి. దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు ఆయన. ఆయన తన గ్రంథములో భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి, క్లైమాక్స్ ఏంటి, ఫినిషింగ్ టచ్ ఏంటి అనేది మొత్తం మనకి ముందే చెప్పేశాడు తన పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన గ్రంథం ఒక్కటే కాదు, ప్రవక్తల గ్రంథాలన్నిటో కూడా అనేక సంగతులు భవిష్యత్తును గూర్చి, ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి, సంఘ భవిష్యత్తును గురించి దేవుడు మాట్లాడాడు. ఇక ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి ఏమి ఢోకా లేదు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా, ఎన్ని రకాల తిప్పలు పడినా ఆ జాతి నాశనం అవ్వదు. దాన్ని పూర్తిగా నాశనం చేయటం ఎవరి వల్ల కాదు, అది దేవుని ప్రవచనం. చేస్తే దేవుడే వారిని డ్యామేజ్ చేయాలి తప్ప, ఇక ఏ జనానికి కూడా ఆయన అవకాశం ఆయన ఇస్తే తప్ప, లేకపోతే వాళ్ళను ముట్టే సీన్ ఎవరికి లేదు. ఎందుకంటే దేవుడు ప్రారంభం నుండి వారి పక్షం వహించాడు. ఎందుకంటే అబ్రహామును బట్టి ప్రస్తుత ఇశ్రాయేలు ఎంత పరిస్థితిని ఎదుర్కొన్నా, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వార్తలు వచ్చినా
లేఖనమైతే నిరర్థకం కాదు. మనం ఎప్పుడు కూడా బయట ప్రాపంచిక పరిస్థితులతో పాటు గ్రంథములోకి చూడటం కూడా అలవాటు చేసుకోవాలి. బయట పరిస్థితులతో పాటు గ్రంథములో దేవుడేం చెప్పాడన్న విషయాలను కూడా పరిగణలో తీసుకొని ఆ విషయాలు కూడా మనం అన్వేషించాలి. వాటి విషయంలో కూడా మనం గ్రహింపు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇశ్రాయేలు భవిష్యత్తు గురించి ఎవరు దిగులు పడ్డారు, మాకు ఆలోచన లేదు అని ఒకవేళ మీరు అనుకుంటారేమో. ఒకవేళ మీరున్న ఇబ్బందులను బట్టి, మీరున్న సమస్యలను బట్టి మీ బాధలే మీకు అన్ని సమస్యల కంటే పెద్దగా అనిపించవచ్చు. కానీ కొంతమంది భక్తిగల విశ్వాసులకి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఇశ్రాయేలు క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలు భవిష్యత్తు తెలుసుకోవటం మనకు అవసరమై ఉంది. ఎందుకంటే మన భవిష్యత్తు ఇశ్రాయేలు భవిష్యత్తు మీద డిపెండ్ అయి ఉంది. అది వింత. ఇశ్రాయేల్లో జరిగే సంఘటనలకు యేసయ్య రెండవ రాకడకు లింక్ ఉంది. కాబట్టి ఇశ్రాయేల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. అటుపక్క ఒక దృష్టి వేసి ఉండాలి. అటుపక్క ఒక దృష్టి వేసి ఉంటేనే ఇక నెక్స్ట్ ఏంటి అనేది మనకి అర్థమైద్ది. కాబట్టి మీరు సెల్ ఫోన్ చూడవచ్చు, టీవీలు చూడవచ్చు, చూడొద్దని నేను అన్నా మీరు ఆగరు. కాబట్టి చూసేదేదో చెత్త వాటిని చూడకుండా, పనికిమాలిన వాటిని చూడకుండా, పనికొచ్చేవి భవిష్యత్తును గూర్చి నిన్ను జాగ్రత్త చేసే విషయాలు కొన్ని ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టు. అందులో ఒకటి ఇశ్రాయేల్లో జరుగుతున్న పరిణామాలు. వాటి మీద తప్పకుండా నువ్వు నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా ఇశ్రాయేల్లో జరుగుతున్న పరిణామాల మీద మనం దృష్టి పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ఎందుకంటే ఏ దేశాన్ని గురించి నువ్వు చూసినా చూడకపోయినా ఇశ్రాయేలులో జరుగుతున్న పరిణామాలకి యేసయ్య రాకడికి లింక్ ఉంది కనుక నువ్వు ఖచ్చితంగా చూడాలి, అది తెలుసుకోవాలి. నేనైతే ఖచ్చితంగా చూస్తా, ఎప్పుడు ఒక దృష్టి అటేసే ఉంచుతా, ఏం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది అనేది. 1000 ఏళ్ల నీతి పరిపాలనలో కూడా దానికి సంబంధం ఉంది. ఎందుకంటే యెరూషలేమునే కేంద్రంగా చేసుకొని యేసయ్య పరిపాలిస్తాడు 1000 ఏళ్ల నీతి పరిపాలనలో. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కేంద్ర స్థానం ఏదో తెలుసా? యెరూషలేమే. కాబట్టి దాంతో మనకి లేఖనాల్లో చూస్తే చాలా లింకులు ఉన్నాయి కనుక దాన్ని అబ్జర్వ్ చేయటం అనేది అవసరం అని చెప్పాను. ఇక నెక్స్ట్ పాయింట్కి వస్తా. ఇది దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి మనం అనే దాని గురించి వివరణ ఇచ్చాను. ఇప్పుడు దాని భవిష్యత్ ఏంటి అంటే, ఈరోజు నిత్యము యుద్ధాలతో దాడులతో సతమతం అయిపోతున్నటువంటి ఆ దేశము భవిష్యత్తులో చాలా నిమ్మళముగా ఉండబోతుంది. ఇక ఏ యుద్ధాలు, ఏ దాడులు, ఏ ఎఫెక్ట్లు, ఏ డ్యామేజీలు లేకుండా ఇజ్రాయెల్ నంబర్ 1గా ఉండబోతుంది. అది యెహెజ్కేలు 38లో దేవుడిచ్చిన సాక్ష్యం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక అంత్యదినములలో యేసయ్య రాకడకు ముందు ఇజ్రాయేలు మీదికి రష్యా పోతుంది. ఆ రష్యాను రోషు అంటాడు గ్రంథంలో. రష్యాను ఏమంటాడు? రోషు అంటాడు. ఈ రోషు పోయింది దాని మీదికి. చుట్టుపక్కల మిత్రదేశాలను కలుపుకొని విస్తారమైన సైన్యాన్ని సమకూర్చుకొని, ఎప్పుడయ్యా? క్లైమాక్స్లో యేసయ్య రాకడకు ముందు ఈ రోషు పోతుంది దాని మీదికి. ఎందుకు పోతుంది అంటే దోపుడు సొమ్ము దోచుకోవడానికి. అక్కడ దానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి కాబట్టి అది పోతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది జరిగిద్ది. రష్యా ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోతుంది. పోయేటప్పుడు సామాన్యంగా పోదు, విస్తారమైన సైన్యము, గొప్ప సైన్యం సమకూర్చుకొని ఆ చిన్న దేశం మీదకి యుద్ధానికి పోతుంది. అలా యుద్ధానికి పోయినప్పుడు దాని మీదికి నిన్ను రేపేది నేనే, అక్కడ నిన్ను నాశనం చేసేది కూడా నేనే అని దేవుడే మాట్లాడాడు. నేను అక్కడ నాశనాన్ని నిర్ణయించాను, రోషు నీ గతి ఇలా అయింది అని. ఇజ్రాయేలు మీదికి రష్యా యుద్ధానికి పోయినప్పుడు రష్యా ఏ గతి పడుతుందో, అలా వెళ్ళే టైంలో ఇజ్రాయేలు ఎలా ఉంటుందో ఈ రెండు ఇక్కడ చెప్పాడు. ప్రవచనం ఏంటంటే ఇజ్రాయేలు మీదకి రష్యా పోయే విషయాన్ని కూర్చున్న ప్రవచనం.
మరి దానికి ముందు ఇక ఏ దేశమో దాని మీద యుద్ధానికి పోదా అంటే పోదు పోదు పోదు. చూడు 10వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదికి పోయేదను. ప్రాకారములను అడ్డగడియలను గవునులను లేని దేశము మీదికి పోయేదను. నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను అని నువ్వు అనుకుంటావురా అన్నాడు. ఇక్కడ ఆ దేశము ఎలాంటి కండిషన్లో ఉందో మీరు చూడొచ్చు. నంబర్ 1, ఆ దేశమునకు ప్రాకారములు లేవు. ప్రాకారములు లేవు అంటే అర్థం ఏంటండి? ప్రాకారములు ఎప్పుడు అవసరం? శత్రు భయం ఉంటే ప్రాకారములు అవసరం. శత్రు భయం లేనప్పుడు ప్రాకారాలు ఎందుకు? నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి. ఎట్లున్నావు? నువ్వు సజీవముగా ఉన్నావా, లేక మృతులలో కలిసావా? అయితే మృతులలో నుండి ఇప్పుడే మేల్కొనుము అని లేపండి. బైబిల్లో ఉందిలే ఆ మాట కూడా. నిద్రించుచున్న నీవు ఇప్పుడే మృతులలో నుండి మేల్కొనుమంటాడు. బాగా వినాలి. 3 భవిష్యత్తు చెప్తానన్నాను. మొదటి భవిష్యత్తు మొదలు పెట్టాను, అది ఇశ్రాయేలు భవిష్యత్తు. ఎన్ని దేశాలు ఏకమై కట్టగట్టుకొని నడుంగట్టుకొని ఆయుధాలు సమకూర్చుకొని దాడులు చేసినా ఇశ్రాయేలు భవిష్యత్తుకు డోకా లేదు. ఇది లేఖనము, దేవుని వాక్య ప్రవచనం. ఆ దేశమునకు ప్రాకారాలు ఉండవట భవిష్యత్తులో. అంటే శత్రు భయం ఉండదు. ఇశ్రాయేలు శత్రువులంతా అణగారిపోతారు. దేవుడే ఆ పరిస్థితి కల్పిస్తాడు. ఎందుకంటే ఆ జనాంగము చేసినటువంటి పాపాలకు కొన్నిసార్లు శత్రువులకు అప్పగించాడు, కానీ వారి పశ్చాత్తాప్తులై దేవుని వైపు మళ్ళుకున్న ప్రతిసారి వాళ్ళని క్షమిస్తూ వాళ్ళ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తూ వచ్చాడు. యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని. యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు పొంతి పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడట్లేదు, మీరేమో ఇన్ని నేరములు మోపుచున్నారు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనపడట్లేదు, కాబట్టి అరే నీళ్లు తీసుకురారా అబ్బాయి అని నీళ్లు తెప్పించి, ఇదిగో ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధినని చేతులు గడిగేసుకున్నాడు పొంతి పిలాతు. అలా చేతులు గడిగేసుకోగానే వీళ్ళంటారు, నీకు ఆ టెన్షన్ ఏం అక్కర్లేదు, ఒకవేళ అది నేరమైతే, అది హత్యా నేరమైతే, అది పాతకమైతే, ఆ హత్యా నేరము, ఆ రక్తము, ఆ పాతకం ఏదో మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నారు వాళ్ళు. కాబట్టి యేసయ్య సిలువనేసుకొని యెరూషలేము వీధులలో నడుచుకుంటా పోచున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తారు. అయ్యయ్యో అన్యాయముగా ఈయనను సిలువ వేస్తున్నారు అయ్యో అని వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే, బాధపడుతుంటే అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసము ఏడవకండి, మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే నేను ఇప్పుడు కల్వరి సిలువలో లోక పాపములను మోసుకొని పోవచ్చు, దేవుని గొర్రె పిల్ల వలె ప్రాణం పెడతా, సమాధి చేయబడతా, 3వ నాడు తిరిగి లెగుస్తా. కానీ నన్ను సిలువ వేసిన పాతకం, నా రక్తము మీ మీదను మీ పిల్లల మీద ఉండాలని మీ మగవాళ్ళు కోరుకున్నారు. ఆ రక్తం ఇప్పుడు మీ మీదకి, పిల్లల మీదకి వచ్చింది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడిద్ది, దారుణంగా నాశనం చేయబడిద్ది. దాని ఫలితం ఖచ్చితంగా అది అనుభవించాల్సిందే. మీకు తెలుసా, నిజంగానే యెరూషలేము దండ్ల చేత చుట్టబడింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా భూమి యొక్క నలుదిశలా చెదరగొట్టబడ్డారు. తర్వాత తిరిగి మళ్ళా వాళ్ళు ఒక రాజ్యముగా, ఒక దేశముగా ఏర్పడే జరిగి చాలా వందలాది సంవత్సరాలు అయిపోయింది. 1947 మనకి స్వాతంత్ర్యం వస్తే, మనకు వచ్చిన సంవత్సరానికి 1948 వాళ్ళకి స్వాతంత్ర్యం వచ్చింది. ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. వాళ్ళ భూభాగంలో మళ్ళా పరిపాలన ప్రారంభించుకుంది.
ఎప్పుడు 1948లో. ఎప్పుడు చెదరగొట్టబడ్డారు? క్రీస్తు శకం 70లో చెదరగొట్టబడ్డారు. ఏ ఫలితంగా చెదరగొట్టబడ్డారు? వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా. కానీ ఆ శాపాన్ని వాళ్ళు అనుభవించడం మొదలుపెట్టి దాన్ని వందల సంవత్సరాలు అనుభవించారు. అనుభవించిన తరువాత మొత్తం మీద మళ్ళా క్లైమాక్స్లో అక్కడికి చేరారు. వాళ్ళందరూ ఒక దేశముగా, ఒక రాజ్యముగా ఏర్పడి పరిపాలన మొదలుపెట్టడమే రాకడ సమీపమైందంటానికి ఒక అద్భుతమైన గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదైతే జరిగింది. 48 అంటే అయ్యి ఒక 2, 50, 52, ఇదొక 25. ఏందయ్యా, 77 సంవత్సరాలు ఇంచుమించు అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చింది సమయం. అందుకే జరుగుతున్న పరిణామాలన్నీ తీవ్రతరం అవుతున్నాయి. మళ్ళా జరుగుతాయి. ఇశ్రాయేలుకు శత్రువుల మీద జయం వస్తుంది. ఇశ్రాయేలు శత్రువు అంతా కూడా అణగారిపోతుంది. ఏ స్థాయికి అణగారిపోతుందంటే ఇశ్రాయేలు ప్రాకారాలు కట్టుకోవటమే మానేసిద్ది. కాంపౌండ్స్ ఉండవు, ఇక కంచెలు ఉండవు. ప్రాకారములు లేని పురము అన్నాడు, గ్రామములు అన్నాడు. అసలు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంతా జరగకముందు వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి దాదాపు 1000 మందికి పైగా చంపారు. గుర్తుందా? దాదాపు 2 ఏళ్ల క్రితం అనుకుంటాను. 2 ఏళ్ల క్రితం గాజా వాళ్ళు వచ్చి అటాక్ చేశారు కదా, 1000-1200 మందిని చంపేశారు కదా. కొంతమందిని బానిసలుగా పట్టుకొని పోయారు ఇశ్రాయేలీయుల్ని. అప్పుడు మొదలైందే కదా ఇది. అప్పటి నుంచి మొదలుపెట్టి అన్నిటి మీద వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. అక్కడ మీరు వీడియోలో చూస్తే కంచె ఉంటుంది. ఆ కంచె మీదుగా వాళ్ళు ఆ బెలూన్స్ వేసుకొని వస్తారు. పారాచూట్లు ఉంటాయి కదా, అవి వేసుకొని దిగుతారు. లోపలికి దిగి వాళ్ళు కాల్పులు జరిపి చాలామందిని చంపేశారు. కంచె మీద ఒక చోటేమో కంచెని బ్లాస్ట్ చేస్తారు. కానీ భవిష్యత్తు ఏం జరగబోతుందంటే ఇక కంచెలతో నిమిత్తం లేదు. ఎందుకంటే శత్రు భయం ఏమీ లేక ఇజ్రాయేలు నెమ్మది పొందబోతుంది. అది భవిష్యత్తు. ఏమేం చెప్పాడు ఇక్కడ? నంబర్ 1, ప్రాకారములు లేని గ్రామములు, అడ్డగడియలను గవునులు లేని దేశము. ఈ 2 కాదు, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించు వారి మీదికి పోయేదను. భవిష్యత్తు ఇశ్రాయేలుకి ఏం జరుగు? నిమ్మళం రాబోతుంది. నిర్భయముగా వాళ్ళు నివసించబోతా ఉన్నారు. ఇది ఇజ్రాయేలు భవిష్యత్తు. అయితే తర్వాత ఏం జరిగిద్ది? రష్యా దాని మీదకి యుద్ధానికి పోయినప్పుడు దేవుడే ఇశ్రాయేలు పక్షమున మరొక భీకరమైన యుద్ధం జరిగించబోతున్నాడు. నాడు ఐగుప్తు నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళని నిలిపి వాళ్ళ ఎదుట సముద్రమును పాయలు చేసి అద్దరికి వారిని దాటించి సముద్రము నట్ట నడుమ ఐగుప్తీయులను, వారి రథములను, ఫరోను అతని సైన్యమును ముంచివేసినట్టుగా రష్యా తీసుకోబోతున్నటువంటి చర్యల విషయంలో దేవుడు దాని మీద చర్య తీసుకొని ఇశ్రాయేలు మీదికి వచ్చినటువంటి ఆ విస్తారమైన సైన్యమును ఆయన నాశనము చేయటం జరుగుతుంది. ఆ దేవుని కోపములో ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేసే ఆ యుద్ధములో చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టడానికి 7 నెలల కాలం పడుతుందంట. ఆ డెడ్ బాడీస్ని పూడ్చిపెట్టడానికి పట్టే సమయం 7 నెలల కాలం. అంటే 7 నెలల వరకు డెడ్ బాడీస్ని సేకరిస్తూనే ఉంటారు, పూడ్చిపెడతానే ఉంటారు. అంతమంది హతులైపోతారు. అర్థమైందా? అంటే ఇక ఇజ్రాయేలును శ్రమ పెట్టడానికి ఎవరికి ఛాన్స్ లేదు. ఫైనల్లో అంత్య అబద్ధ క్రీస్తు వచ్చి వాడు చేస్తాడు కొద్దిగా ఇబ్బంది. అర్థమైందా? ఇక రాను ఇజ్రాయేలు అణగారిపోవటం కాదు, ఇజ్రాయేల్ ఇంకా బలం పుంజుకుంటుంది. ఫైనల్లో అంత్య అబద్ధ క్రీస్తు చేతిలో మాత్రమే ఇజ్రాయేలు శ్రమ పడుతుంది. ఇది ఇజ్రాయేలు భవిష్యత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికే మీరు గమనించినట్లయితే నెట్లో సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు మనం వాడుతున్న అప్డేట్
లేటెస్ట్ టెక్నాలజీ చాలా వరకు వాళ్ళు డెవలప్ చేసిందే. మైండ్ పోయిద్ది వాళ్ళు కనుగొన్నాయి చూస్తే. తెలుసా మీకు? ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులంతా కూడా యూదుల్లో నుంచే వచ్చారు. అణుబాంబుని కనుగొన్న, అణుతత్వాన్ని కనుగొన్నటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేవాడు యూదుడే. కార్ల్ మార్క్స్ అనేవాడు యూదుడే. ప్రపంచంలో మెజారిటీ ప్రజల్ని తన ఫాలోవర్స్గా, ఆరాధకులుగా కలిగి ఉన్న నజరేయుడగు యేసు కూడా యూదుల్లో నుంచి వచ్చినవాడే. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీలో చాలా వరకు వాళ్ళు డెవలప్ చేసింది. వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఐడియాలజీ అంత స్పెషల్. భూమి మీద ఏ జనముకు కూడా లేనంత జ్ఞానాన్ని, ఐడియాలజీని దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ జనమును దేవుడు ఏర్పరచుకున్నాడు. భూమి మీద ఏ జనములకు లేని ఘనత మీకు ఇస్తానన్నాడు. ఇచ్చాడు నిజంగా. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు దానికి మెచ్చుకోవాల్సిందే దాన్ని. కాబట్టి ఇజ్రాయేల్ భవిష్యత్తు పోను 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 ఇంకా బలం పుంజుకుంటుంది, నిమ్మళపరచబడిద్ది, యుద్ధాలు అణిగిపోతాయి, దేశం అసలు ఏ శత్రు భయం లేకుండా నెమ్మది పొందిద్ది అనేది ఇజ్రాయేల్ భవిష్యత్తు. ఇజ్రాయేల్ భవిష్యత్తుతో మనకు సంబంధం ఏంటంటే, అక్కడ జరిగేటువంటి పరిణామాలు, సంఘము ఎత్తబడుటకు కొన్ని సూచనలు అక్కడ జరుగుతాయి. ఇద్దరు సాక్షులని మనం ప్రకటన గ్రంథంలో చెప్పుకుంటాం. ఆ ఇద్దరు సాక్షులు అక్కడే వస్తారు. ఇంతకు ఆ దేశం ఇజ్రాయేలు దేశమేనా అంటే 38:12 చూస్తే భూమి నట్ట నడుమ నివసించు జనులు అని మాట్లాడాడు. అంటే వాళ్ళని కూర్చుందే ఈ ప్రవచనం, యెహెజ్కేలు 38 ప్రవచనం. అయితే ఇజ్రాయేల్లో జరుగుతున్నటువంటి వ్యవహారము, సంఘము ఎత్తబడే విషయంలో సంఘం సిద్ధపాటుకు కొన్ని విషయాలు సూచనలుగా ఉన్నాయని నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇజ్రాయేల్ భవిష్యత్తు పక్కన పెడదాం, సంఘ భవిష్యత్తు చూద్దాం. ఇప్పుడు సంఘమునకు ఎన్నో విధములైనటువంటి శ్రమలు ఉన్నాయి, ఎన్నో విధములైన హింసలు ఉన్నాయి, ఎన్నో విధములైన శోధనలు ఉన్నాయి. సంఘము ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూసి సంఘ భవిష్యత్తును గురించి కూడా కొంతమంది ఆలోచనలో పడే అవకాశం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా సంఘమేక ఒకవేళ వంకర టింకర ప్రయాణాలు చేస్తుండొచ్చు. కానీ యేసయ్య రెండవ రాకడకు ముందు సంఘము స్ముర్ణ మరియు ఫిలదెల్ఫియా అనుభవంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడున్నటువంటి వంకరలు భవిష్యత్తులో సంఘములో ఉండవు. సంఘము ప్రక్షాళన చేయబడిద్ది. సంఘము 3 విషయాల్లో సరి చేయబడిద్ది. మొట్టమొదటిది, సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళిద్ది. రెండవది, సంఘము క్షేమము, దాని క్షేమానికి ఢోకా లేదు. సంఘ క్షేమానికి శ్రమలెంత విస్తరిస్తే అంత బలము సంఘానికి. సంఘానికి ఇబ్బంది ఏదన్నా ఉంది అంటే సంఘానికి సుఖాలే నష్టాలు సంఘానికి. కానీ శ్రమలు సంఘమునకు ఊతమిస్తాయి, ఊపిరినిస్తాయి, ఉజ్జీవాన్ని తెస్తాయి. కాబట్టి ఎంత శ్రమ పొందుతుందో అంత క్షేమాన్ని సంఘం కలిగి ఉంటుంది. మొట్టమొదటిది, పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారని చెప్పాను. రెండవది, సంఘము క్షేమముగా ఉంటుంది. మూడవది, సంఘం ఇప్పుడున్నట్టు ఉండదు, భవిష్యత్తులో ఇంకా విస్తరించిద్ది. భవిష్యత్తులో సంఘం ఇంకా తీవ్రంగా విస్తరించబోతుంది. ఎందుకు అలా జరిగిద్ది? దీనికి లేఖనాధారం ఏంటి అంటే, కడవరి వాన కురిసిద్ది భవిష్యత్తులో, ఇంకా కొద్ది కాలములో. కడవరి వాన కురవక ముందు వరకు ఎదుర్కొంటుంది సిద్ధాంత అయోమయం, గందరగోళం, ప్రతికూలతలు, దాడులు, శోధనలు, ఇవన్నీ సంఘం ఎదుర్కొంటుంది. కానీ కడవరి వాన కాలమున వర్షము దయచేయమని
యెహోవాను వేడుకొండన్నాడు. జకర్యా ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే ఒకసారి చూడండి. కడవరి వానాకాలమున, జకర్యా గ్రంథము 10:1 నుంచి చదువు. కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. చాలు చాలు చాలు. ప్రవక్త వర్షాకాలంలో వానలు కురిపించమని అడగమంటున్నాడా? లేకపోతే ఏ వాన గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ఏ వర్షాన్ని గురించి మాట్లాడమంటున్నాడు? కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతుము నీకై నా జీవితాంతము. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక గొప్ప జనమును కదిలించడానికి, విడిపించడానికి, ఉజ్జీవాన్ని తీసుకొని రావడానికి ఒక్కని మీదికి పంపించాడు ఆత్మని. ఒక్కని మీదికే కుమ్మరించాడు. ఆ కుమ్మరించినటువంటి ఆత్మలో ఒక పాలు నిర్ణయిస్తే 70 మంది మీదికి వచ్చింది. అంటే అంతమంది మీదికి వచ్చినటువంటి ఆత్మ ఒకడి మీదనే ఉంచాడు. ఆ ఒకడెవరో కాదు, దైవజనుడు ప్రవక్తయగు మోషే. ఆ ఒకని మీద తన ఆత్మ నుంచి ఆ ఒకరిని రేపి వదిలితే ఐగుప్తును బద్దలు కొట్టి, ఐగుప్తు రాజు వెన్నులో వణుకు పుట్టించి ప్రజలందరినీ బంధ విముక్తుల్ని చేశాడు దైవజనుడైన మోషే. ఇశ్రాయేలు మొత్తాన్ని కూడా బయలు వైపు తిప్పి దేవుని ప్రజలందరినీ కూడా 2 తలంపుల మధ్య తడబడేటట్టు చేసి, తన జార చోర క్రియలన్నిటినీ నిరాటంకంగా జరిగించుకుంటున్నటువంటి దుష్టురాలైన యెజబెలు కాలములో యెహోవా ప్రవక్తలందరినీ కత్తివాత హతము చేసింది. యెహోవా బలిపీఠాలు పడగొట్టించింది. బాహాటంగా ఎవరైనా యెహోవా ఆరాధన చేస్తే వాళ్ళని చంపేసింది. ఓబద్యా అనేటువంటి భక్తిపరుడు యెహోవా ప్రవక్తలను గుహలో ఏబదేసి 100 మందిని ఉంచి వాళ్లకు రహస్యంగా ఆహారం అందిస్తూ వాళ్ళని కాపాడుకున్నాడు. అంత దుష్టత్వం చేసింది దుష్టురాలైన యెజబెలు ఆట కట్టించి బయలు వైపు నుంచి ఇశ్రాయేలును యెహోవా వైపు తిప్పడానికి ఒక్కడిని ఏర్పరచుకున్నాడు. ఆ ఒక్కడు దైవజనుడు ప్రవక్తయగు ఏలియా. ఐగుప్తు బంధకాల్లో ఉన్నప్పుడు మోషేని అభిషేకించి మోషే మీద ఆత్మను పంపించి ఒకని మీద ఎంత ఆత్మ నుంచాడో చూడండి, ఎంత శక్తి నుంచాడో చూడండి. ఆ ఒకని ద్వారా ఆ ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చి విస్తారమైన ఆత్మను రక్షించాడు అన్నాడు. తర్వాత దేవుని ప్రజలు దారి మళ్ళితే మళ్ళా వాళ్ళని సత్యంలోకి నడిపించడానికి ఏలియా మీద ఆత్మను పంపించి అభిషేకించి ఏలియా ద్వారా ఆకాశము నుండి అగ్నిని కురిపించి ఒక సూచక్రియను చూపించి ఒకే ఒక్క దినమందు ఒకే ఒక గంటలో దేవుని ప్రజలందరినీ మళ్ళా దేవుని వైపు తిరిగేటట్టు ఏలియాని అభిషేకించి వాడుకున్న దేవుడు తన ఆత్మను తన బిడ్డల మీద కుమ్మరిస్తాడు. వారి ద్వారా సమాజంలో ఒక ఉజ్జీవం వస్తుంది, ఒక చైతన్యం వస్తుంది. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబెలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన యెజబెలును ఎదిరించిన ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి తన వారిని విడిపించిన
దానికి 100 మందిని ఏర్పరచుకోవాలా, ఒకరి నుండే ఉజ్జీవం. అయితే ఆశ్చర్యం ఏంటంటే అంత్య దినములలో ఒక మోషే కాదు, ఒక ఏలియా కాదు, మోషేల గుంపు ఏలియాల గుంపు లేవబోతుంది. అది కొడితే గట్టిగా సంతోషంగా. ఇది దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని ప్రవచనం. ఇది అంత్య దినములలో కడవరి వాన కాలమున ఆత్మ కుమ్మరింపబడినప్పుడు ఒక ఏలియా కాదు, సత్య విషయమై రోషం కలిగిన ఒక పెద్ద ఏలియాల సమూహమే లెగుస్తుంది. ఆ గుంపులో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, ఏలియమ్మలు ఉంటారు, ఏలియాలు కూడా ఉంటారు, లేడీస్ కూడా వస్తారు. క్రీస్తు యేసునందు స్త్రీ అనియు పురుషుడనియు, గ్రీసు దేశస్థుడనియు సిథీనుడనియు యూదుడనియు భేదము లేదన్నాడు. కాబట్టి అంత్యకాల ఉజ్జీవంలో స్త్రీలు పురుషులు మొత్తం లెగుస్తారు. ఏలియాల గుంపు మోషేల గుంపు లెగుస్తుంది. మోషేల గుంపు ప్రజలను బంధ విముక్తుల్ని చేస్తే ఏలియాల గుంపు సత్యం విషయంలో రోషము కలిగి ప్రజ్వలిస్తుంది. అది ఆనాడేమో ఒక్కరు, ఇప్పుడు గుంపు. ఏమన్నా అర్థమైందా మీకు నేను చెప్పింది? నాడు ఒక్కరే మోషే, నాడు ఒక్కడే ఏలియా, నేడు గుంపు. సత్య విషయమై రోషం కలిగిన గుంపు, వాక్య విషయమే రోషం కలిగిన గుంపు, ఆత్మల విషయమే భారం కలిగిన గుంపు దేవుడు లేవనెత్తుకుంటున్నాడు. ఎవరి మీదకైతే దేవుడు తన ఆత్మను పంపాడో వాడిని గుంట తీసి పూడిసిపెట్టినా ఉండడు, రాళ్ల కిందేసి కప్పిపెట్టినా ఉండడు, మొత్తం బద్దలు చేసుకొని బయటకు వస్తాడు. ఆడ మనిషి మగ మనిషి అందరూ పరిగెత్తుతారు. నువ్వు ఉండమన్న చాటు ఉండలేదు, ఏందిరా అంటే ఆగట్లేదురా నా అభిషేకం అని లెగుస్తారు. ఆత్మ దావీదు మీదికి వచ్చెను, సింహమును చీల్చి అవతల పడేసెను. సంసోను మీదికి ఆత్మ వచ్చెను, సింహమును ఒక మేకపిల్లను చీల్చినట్టు చీల్చి పడేసెను. దావీదు మీదికి ఆత్మ వచ్చెను, గొలియాతుకి ఎదురు పోయెను. అంతే, ఆత్మ వచ్చిందంటే ఇంకా ఎవడు మాట పట్టించుకోరు. పరిశుద్ధాత్మతో నింపబడితే ఇక సావా బతుక మేలా కీడ ఏం పట్టావు, వెళ్ళిపోతారు, యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతారు. రణమునకి ఇక భయము లేదు, పిరిగితనం అన్న ఛాయే లేదు, కనబడదు. అభిషేకపు ప్రభావం అది. అక్కడ ఇశ్రాయేలు సైన్యం చాలామంది ఉన్నారు, అందరూ గొలియాతును చూసి దడుచుకొని పరిగెత్తారు. కానీ దావీదు మాత్రం గొలియాతును చూసి యుద్ధమునకు రేపబడ్డాడు. కారణం, వాళ్లకు లేనిది దావీదుకు ఉన్నది ఏంటంటే అభిషేకము. అభిషేకము గల వారిని ఆపిన ఆగరు, అభిషేకం లేని వాళ్ళని బతిలాడినా వాళ్ళు స్పందించరు. వాళ్ళ బతుకులు అంతే. అంత్య దినములలో దేవుడు తన ఆత్మను జనులందరి మీద కుమ్మరిస్తాడు. కడవరి వానాకాలం ఉంది, తొలకరి వానాకాలం ఉంది. తొలకరి వానాకాలం అయిపోయింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో తొలకరి వాన కురిసింది. అబ్బా ఏం వర్షం అది! పెంతెకోస్తు పండుగ నాడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద వ్రాలినప్పుడు 2 కార్యాలు, 1000 మంది రక్షణ. అభిషేకము కనబడుతున్నప్పుడు గుర్తు ఏంటంటే ప్రజలు రక్షింపబడతా ఉంటారు, సంఘములో చేర్చబడతా ఉంటారు. అది గుర్తు. ఆత్మ కలిగిన సంఘమునకు, అభిషేకం కలిగిన సంఘమునకు, దేవుడు కదులుతున్న సంఘమునకు గుర్తు ఏమిటంటే విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంటది. ఆ ఉజ్జీవం అనేది ఆనాడు జరిగింది. తొలకరి వర్షము కురిసినప్పుడు ప్రదేశాలే ప్రభావితం అయ్యాయి. పట్టణాలు, ప్రాంతాలు ఉజ్జీవంతో నిండిపోయాయి. యెరూషలేములో ఉంటే ఒక 2 కార్యాల్లో 8,000 మంది విశ్వాసులు అయిపోయారు. 8,000 మంది ప్రభు తట్టు తిరిగారు. మళ్ళీ ఎట్లా తిరిగారు? అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు తెగకై ఉండిరట. దేవుని స్వస్థతలు, సూచక్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు నాటి భక్తుల ద్వారా, అపోస్తలుల ద్వారా స్పష్టంగా జరిగాయి. అది తొలకరి వాన. అర్థమైందా? ఆ వాన పడ్డప్పుడు విత్తనాలు నాటబడతాయి, మొలకెత్తుతాయి అన్నమాట. ఇక అది ఏపుగా పెరగటానికి మధ్యలో చిరుజల్లులు పడుతుంటాయి. తొలకరి వాన, కడవరి వాన మధ్యలో చిరుజల్లులు, జల్లులు, అప్పుడు ఒక జల్లు, అప్పుడు పడతా ఉంటుంది.
అర్థమైందా? ఇప్పుడు తొలకరివాన అయిపోయింది. అపోస్తలుల కార్యముల్లో విస్తారంగా ఆత్మల రక్షణ కార్యం జరిగింది. అంతటితో అయిపోలా. భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో మళ్ళీ కడవరి వాన కురవబోతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది సంఘ భవిష్యత్తు. ఎంతమందికి అర్థమవుతుంది? మనలో మన మాట అర్థమైతే చేతులు ఎత్తండి. చాలా సంతోషం, అందరికి అర్థమవుతుంది. ఎంత డెవలప్ అయ్యారండి మీరు. ఇప్పుడు అక్కడొక సంఘం, అక్కడో సంఘం, అక్కడో సంఘం, అక్కడో సంఘం మీద చిరుజల్లులు గురుస్తున్నాయి. ఏ సంఘం మీద చిరుజల్లులు గురుస్తున్నాయి ఆ సంఘములో ఆత్మల రక్షణ కార్యము, దేవుని కార్యాలు, పరిచర్య విస్తృతి అనేక సంఘములుగా వ్యాపించుట అనేవి జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ ఏ సంఘం మీద ఆ జల్లులు పడుతున్నాయో ఆ సంఘములో ఈ అభివృద్ధి అనేది కనపడుతుంది. దేవుని కృపను బట్టి అందులో ఇది కూడా ఒకటి ఉంది, తండ్రి సన్నిధి కూడా. అనేక సంఘములు ఉండొచ్చు, అందులో ఇది కూడా ఒకటి. దేవుని కృపను బట్టి మనకు కూడా ఆ కృప ఇవ్వబడింది, అభిషేకం మన మీద కూడా కుమ్మరించబడింది. ఎందుకంటే అనునిత్యము ఆత్మల రక్షణ కార్యము రక్షింపబడుతున్నటువంటి వ్యక్తులతో, అలాగే అనేక సంఘములుగా వ్యాపించుట, అనేక ప్రదేశములుగా వ్యాపించుట, దైవజనులు లేపబడుట, తీతులు, తిమోతిలు, ఎఫప్రాలు, ఎఫప్రొదితులు, అకుల ప్రిస్కిల్లాలు లేపబడుట నాటి సంఘ ఉద్యమంలో జరిగింది. ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ఒక ప్రక్క భయంకరమైన వ్యతిరేకత ఎదుర్కొంటానే సంఘము అద్భుతంగా ప్రజ్వలించింది. ప్రతికూలతలు ఎన్నో ఎదుర్కొంటా కూడా సంఘం సవాలుగా నిలిచింది. అది లెక్కకు విస్తరించింది, సంఖ్యలో విస్తరించింది, క్షేమాభివృద్ధి పొందింది, స్పష్టమైన కార్యాలను జరిగించింది నాటి సంఘము. అందుకే 2వ చరణంలో ఆ పదం పెట్టుకున్నా. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను ఆత్మ మూల్గుచున్నది. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని, ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి, అంతకంతకు పెంచి జ్వాలగా మార్చుము తండ్రి. హల్లెలూయా, 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. నాటి సంఘములో దేవుడు కదిలాడు. ఆ సంఘములో ఆత్మల రక్షణ, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలే కాదు, ఆ సంఘము శ్రమలను కూడా ఎదుర్కొంది. ఆ సంఘము అన్ని విధముల దాడులను ఎదుర్కొంది. భక్తుల మీదకి అభిషేకం వచ్చినప్పుడు భక్తులు దాడులను ఎదుర్కొన్నారు, శోధనలను ఎదుర్కొన్నారు. నాటి సంఘం మీదికి అభిషేకం వచ్చినప్పుడు, సంఘములో దేవుడు కదులుతున్నప్పుడు సంఘం మీదికి శత్రువు లేచాడు. శత్రువు కదలికల్ని బట్టి గుర్తించవచ్చు ఏ సంఘములో దేవుడు కదులుతున్నాడో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉజ్జీవం పుడుతుందో, ఎక్కడ అగ్ని రగులుతుందో శత్రువు కదలికల్ని బట్టి మనం గుర్తుపట్టవచ్చు. అర్థమైందా? శత్రువుకి, సైతానుకి తలనొప్పి లేకపోతే సంఘం జోలికి రాడు. వాడికి తలనొప్పిగా పరిణమిస్తేనే వాడు దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించేది. అయినా వాడి వల్ల ఇద్దా? సైతాన్ వల్ల ఇద్దా? అబ్బే. ఎందుకంటే సంఘ భవిష్యత్తు, వాడి భవిష్యత్తు కూడా దేవుడు ముందే రాసి పెట్టేశాడు. ఇక్కడ ఏం జరగబోతుందో మొత్తం సినిమా అంతా అయిపోయింది. మనమేమో సినిమా ఇప్పుడు చూస్తున్నాం, భవిష్యత్తులో చూడబోతున్నాం. దేవుడు మొత్తం A to Z. అర్థమైందా? స్టార్టింగ్ పేర్లు పట్టడం దగ్గర నుంచి శుభం వరకు
మొత్తం క్లైమాక్స్ చూసి సృష్టి మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? దీన్ని బట్టి ఉజ్జీవాన్ని మనం అంచనా వేయొచ్చు, గుర్తుపట్టవచ్చు. అయితే రాబోతున్న రోజులలో తన సంఘమంతటి మీద, అన్ని సంఘాల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. అది అక్కడొక జల్లు కాదు, ఇప్పుడు అన్ని సంఘముల మీద దేవుడు తన జల్లును పంపించాలి. అది కడవరి వాన. తొలకరి వాన అయింది, చిరు జల్లులు అయినాయి, మధ్యలో జల్లులు అయినాయి, కడవరి వాన అయింది. ఇక ఆ తర్వాత ఏంది? కడవరి వాన కురిసిన తర్వాత ఇక కోతకాలం. ఏం కాలం? ఆ కోత ఎలా ఉంటుందంటే, అది నేను చెబుతుంది, సంఘము పరిపూర్ణత చెందుతుంది, క్షేమం పొందుతుంది అని రెండే కదా, లెక్కించలేనంత రీతిలో విస్తరిస్తుంది అనే మాట నేను చెప్పాను కదా. అది ఎలా జరుగుతుంది అంటే, తొలకరి వాన కడవరి వాన మధ్యలో జల్లులు అయిపోయిన తర్వాత ఫైనల్లో వచ్చేది ఇక కోతకాలం. మొదటి వానతో మొలకెత్తుతుంది, తర్వాతి జల్లులతో పెరిగి పెద్దదవుతుంది, కడవరి వానతో పరిపూర్ణం అవుతుంది. ఇక ఆ తర్వాత ఫలింపు స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత కోసుకోవటమే. నేను చెప్తున్నా, కడవరి వాన కురిసినప్పుడు ఇప్పటి వరకు మనం ఇచ్చిన బాప్తిస్మాలు వేరు, ఇప్పటి వరకు మనం రక్షించిన ఆత్మలు వేరు. ఆ కడవరి వాన కురిసినప్పుడు బాప్తిస్మాలు ఇయ్యలేక సావాలి, అంతమంది రక్షింపబడతారు. ఎందుకంటే అది కోతకాలం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన శక్తిని స్పష్టంగా అందరి కన్నుల ఎదుట బయలుపరుస్తాడు. ప్రతి దైవజనుడి నోటి నుండి వెలువడేటువంటి దైవవాక్కు శక్తి సంతరించుకుంటుంది. సిద్ధాంత అయోమయం తొలగిపోతుంది, గందరగోళం తొలగిపోతుంది, దైవిక ప్రేమ ప్రవర్తిల్లుతుంది. నాటి ప్రారంభ సంఘములో ఏ విధమైన ఉజ్జీవం వచ్చిందో అంతకు రెట్టించిన ఉజ్జీవము కడవరి దినములలో రాబోతుంది. అది ఇంకా సమీపములోనే ఉంది. అర్థమైందా? ఏమర్థమైంది? ఇశ్రాయేల్ భవిష్యత్తు అయిపోయింది, ఇప్పుడు సంఘ భవిష్యత్తు చెప్తున్నా. ఇక ఎంత పెద్ద సమూహం రక్షణలోనికి వచ్చిందంటే, టోటల్ అంతా ఫిల్టర్ అయిపోయి ఎత్తబడిన తర్వాత సంఘ సమూహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. బైబిల్ ఉన్నోళ్ళు ఒక్కసారి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం తీసుకోండి. ఎంత సమూహాన్ని దేవుడు కదిలించబోతున్నాడో చూడండి. ఇది దేవుని కార్యము, దీనిని ఎవడు అడ్డగించలేడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. అటు తరువాత నేను చూడగా, ఏం చూశావు? ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి 7:9 ప్రకటన గ్రంథము 7:9 ప్రకటన గ్రంథము. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి. ప్రతి అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అంటే అన్ని జనములలో నుండి, అన్ని వంశములలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఎవడు లెక్క పెట్టలేనంత మంది జనం, ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అది జయ హే జయ హే జయ హే జయ హే
దేవసుతా, జయ జయ విజయ సుత. మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే సమసెను. ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణములో సహజయములు నాగే, మరణములో సహజయములు నావే. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. జయమని పాడెదను, విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే. జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుత. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలే రణభూమిగా మారెను, భూమిగా మారెను. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలే రణభూమిగా మారెను, భూమిగా మారెను. శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను. శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే. జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుత. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను, ప్రాపక మొదవెను. వరుడకు యేసుని వధువుగా మారితి, వధువుగా మారితి. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను, ప్రాపక మొదవెను. వరుడకు యేసుని వధువుగా మారితి, వధువుగా మారితి. పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలిచెను, పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలిచెను. పరిశుద్ధుడు నిన్ను సాక్షిగా పిలిచెను, పరిశుద్ధుడు నిన్ను సాక్షిగా పిలిచెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. పాడాలి. జయమని పాడెదను. నా విజయము పాడెదను. జయ హే, జయ హే, జయ హే, జయ హే, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుత. జయ జయ దేవసుత. జయ జయ విజయ సుత. అందరూ ఒకసారి జయ హే, విశ్వాసంతో జయ హే, జయ హే, జయ హే. జయ హే, 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 జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుత. ఇది భవిష్యత్తు. ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము, ఒక గొప్ప సమూహము సింహాసనం ఎదుట నిలవబడ్డారట. ప్రతి జనములో నుండి ఆయా భాషలో మాట్లాడు వారి నుండి, ప్రతి ప్రజలో నుండి. అంటే మీకు తెలుసా, అన్ని జనములలో నుండి
అన్ని జాతులలో నుండి, అన్ని జనాంగములలో నుండి, అన్ని వంశములలో నుండి విస్తారమైన ఆత్మలు ఇంకా రక్షింపబడబోతున్నాయి. ఎంతగా రక్షింపబడబోతున్నాయి అంటే క్రీస్తు కోసం చచ్చిపోయేంత సమర్పణతో ఉండేవాళ్ళు లేవబోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనల్ని దేవుడు లేపాడు కదా, ఇంకా అనేక మందిని దేవుడు ఉజ్జీవింపజేయగా ఇంకా అనేక మంది రక్షణలోనికి వస్తుండగా సంఘము విస్తారమైన అభివృద్ధి పొందబోతుంది. టోటల్ తండ్రి సన్నిధి సంఘం ఒకటి కాదు. కొంతమంది ఫీల్ అవుతారు, ఎప్పుడన్నా చూడ తండ్రి సన్నిధి గురించే చెబుతాడు, మరి మా సంఘాలు లేవని. హలో, అన్ని సంఘాలు. సార్వత్రిక సంఘమును దేవుడు కదిలించబోతున్నాడు. సార్వత్రిక సంఘమును, ప్రపంచవ్యాప్తముగా ఉన్న సంఘమును దేవుడు తన అభిషేకము చేత చక్కదిద్దబోతున్నాడు. అభిషేకం వచ్చినప్పుడు జీవమే కాదు, అభిషేకం వచ్చినప్పుడు దిద్దుబాటు కూడా జరిగింది. రెండు ఉన్నాయి తెలుసా మీకు? సంఘములో ఉన్న అననీయ సప్పిరాల్ని కాల్చేయటం జరిగిద్ది. దేవుని మయంపరచింది హేరోదులు పురుగులు పడి సావటం ఉంటుంది. అర్థమైందా? ఇదంతా పరిశుద్ధాత్మ తొలకరి వానిలో జరిగిన తంతు. హేరోదు రాజవస్త్రంలో ధరించుకొని దేవుని మూలంగా పలిగాడట కొన్ని మాటలు. ఆ విన్న మాటలు ప్రజలు విని, అబ్బా ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదన్నారంట. అప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం ఏం చేయాలి? దేవుని కృప, దేవునికే స్తోత్రం అనాలి. వాడనలా. అది తను సొంతం చేసుకున్నాడు ఆ మహిమని. కాబట్టి దేవుడు వానిని మొత్తెను పురుగులు పడి చచ్చాడట. ఇది జరిగింది. పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి ప్రయత్నం చేసిన అననీయ సఫీరాలు క్షణాల్లో అవుట్ అయిపోయారు. దేవుడు గుర్తుపెట్టుకోండి, తన ఆత్మతో అభిషేకించినప్పుడు, దేవుడు తన ఆత్మతో అభిషేకించేటప్పుడు రెండు చేస్తాడు. ఉన్న భక్తులను ఆల్రెడీ దిద్దుబాటు చేస్తాడు, సరి చేస్తాడు, చక్కదిద్దుతాడు. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు రెండు పనులు జరుగుతాయి. అగ్ని రెండు పుట్టిస్తుంది. అగ్ని ఒకటి దహిస్తుంది, రెండు శక్తినిస్తుంది. అగ్ని తెలుసా మీకు? అగ్ని దహిస్తుంది, శక్తినిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. పెంతెకోస్తు పండుగ నాడు వారి మీదికి పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగొచ్చాడు. అగ్ని దహిస్తుంది అన్నాను ఏంటంటే, పాపపు నడతని, పాపపు క్రియలను అది కాల్చివేస్తుంది, ఒప్పుకోదు. మోషేని పిలిచాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజలను విడిపించడానికి, ఇదిగో రా, నిన్ను నేను వాడుకుంటానని పిలిచాడు. ప్రజలను నడిపించబోతున్నాడు మోషే వాగ్దానంలోకి. కానీ మోషే కొడుకే సున్నతి జరగల. అంటే మోషేనే దేవుని మాటని ఫాలో అవ్వకుండా దేవుడు పిలిచిన పనికి చేయడానికి మొదలు పెడితే ముందు దేవుడు మోషేని కరెక్ట్ చేశాడు. అబ్బాయి, సేవ చేయడానికి పోతున్నావు, ముందు నీ సంబడం ఏందో చూసుకొని. సత్రములో యెహోవా మోషేను చంపజూడగా సిపోరా వాడి అయిన రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి జరిగించి, ఇదిగో నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైతివా నేను. అప్పుడు ఆగిపోయింది, లేకపోతే మోషే అవుట్. ఓకే, ప్రజల్ని ఐగుప్తులో నుంచి విడిపించడానికి పోయేటప్పుడు ముందు ఇతన్ని దిద్దుబాటు చేశాడు దేవుడు. ఇతన్ని సరిచేసి, ఇతని భార్యను సరిచేసి, ఆ తర్వాత ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ ఉజ్జీవం తీసుకొచ్చాడు. కడవరి వానకాలమున వర్షం కురిసినప్పుడు రెండు జరుగుతాయి. భక్తులు దిద్దుబాటు చేయబడతారు. భక్తులలో ఉన్న లోపాలను దేవుడు దహిస్తాడు. ఆయన రక్తంతో కడుగుతాడు, అగ్నితో కాలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? కొన్ని రోగాలకి కాల్చటం ఒక్కటే మందు. తెలుసా మీకు ఆ సంగతి? మన శరీరంలో కొన్ని రకాల జబ్బులకు టాబ్లెట్ వేసుకుంటే, ఇంజెక్షన్ చేసుకుంటే ఏవో అయితే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు టాబ్లెట్ రూపంలో, ఇప్పుడు మన బాడీలో భాస్వరం తగ్గిందనుకో లక్షణాలు కనపడతాయి, రోగ లక్షణాలు. మన బాడీలో కాల్షియం తగ్గిందనుకో కొన్ని లక్షణాలు కనపడతాయి. B12 తగ్గిందనుకో బుర్ర తిరుగుతూ ఉంటుంది. మన బాడీలో B12 తగ్గిందనుకో, B12 బుర్ర తిరుగుతూ ఉంటుంది. మనం టాబ్లెట్ల ద్వారా జరిగేది ఏందో తెలుసా? మనల్ని టెస్ట్ చేసి మనలో ఏది తగ్గి మనం వీక్ అయ్యామో చూసుకొని
బాడీలో బ్లడ్ తగ్గిందనుకో, రక్తం శాతం తగ్గిందనుకో, హిమోగ్లోబిన్ % తగ్గిందనుకో, ఆయాసం వస్తుంటుంది నడుస్తుంటే. 4 అడుగులు ఎత్తే ఏందన్నమ్మా అంతకుముందు నాకు లేదు, ఇప్పుడు ఏం దడ వస్తుందమ్మా, 4 అడుగులు కూడా వెళ్ళలేకపోతున్నాను, ఏందన్నమ్మా నాకు ఆయాసం ఉంది, ఆవేశంగా ఉందంటారు. కొంతమంది ఆయాసం అంటారు, రాదు ఆవేశం వస్తుందంట. ఒకసారి ఓ తల్లి నా దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు చెప్పింది, అయ్యా నాకు ఆవేశం వస్తుంది ప్రార్థన చేయండి. నాకు అప్పుడు ఆవేశం అంటే ఆయాసం అని తెలియదు. ప్రభు ఆవేశం లేకుండా కోపం కంట్రోల్ చేసుకునే శక్తి అయ్యాని ప్రార్థన చేస్తున్నా. ఆమె మళ్ళీ ప్రార్థన ఏంటో చెబుతుంది, అయ్యా ఆవేశం అంటుంది. అదేనమ్మా తగ్గాలని ప్రార్థన చేస్తాను. ప్రభు ఈ బిడ్డకు ఆవేశం కోపం ఉందంట, ప్రభు కంట్రోల్ చేయి అంటుంది. కాదయ్యా ఆవేశం అంటుంది. చివరికి చెప్పింది రూపు అని. ఓహో, ఇది ఆయాసానికి వచ్చిన గొడవ. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇచ్చుతుంది ఆయాసం అంటూ నాకు ఆవేశం అవుతుంది. ఆవేశం, రక్తం తగ్గితే ఆవేశం వచ్చింది, రక్తం తగ్గితే ఆయాసం వచ్చింది. ఏమంటే ఎముకల నొప్పులు వస్తాయి కాల్షియం తగ్గితే, మెగ్నీషియం తగ్గితే ఒక రకం లక్షణాలు కనపడతాయి. అర్థమైందా? కాబట్టి వైద్యులు చేసేది ఏంటంటే బాడీలో ఏం తగ్గి నువ్వు ఇట్లా వీక్ అయ్యావో. చిన్నపిల్లలు బల్పాలు తింటూ ఉంటారు తెలుసా మీకు? గోడకేసిన సున్నం గీరుకొని తింటూ ఉంటారు కొంతమంది. ఎందుకు అట్లా చేస్తారో తెలియదు. వాళ్ళలో భాస్వరం తగ్గితే ఆ లక్షణాలు వస్తాయి. ఆ బాడీ ఏం చేసిందంటే భాస్వరం తగ్గిందని నాకు భాస్వరం కావాలని కోరుతూ ఉంటుంది. వీడు బలపాల్లోంచి భాస్వరం తీసుకుంటుంటాడు అనమాట. స్తోత్రం పెద్దగా చెప్పండి. అర్థమైందా? ఏమండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మన బాడీలో. కాపర్ ఉంది, సిలీనియం ఉంది, కాల్షియం ఉంది, సోడియం ఉంది, ఐరన్ ఉంది, మెగ్నీషియమ్స్ ఉంది, జింక్ ఉంది, అయోడిన్ ఉంది, మాంగనీస్ ఉంది, సల్ఫర్ ఉంది, క్లోరైడ్ ఉంది. ఈ విధంగా చాలా విషయాలు మన శరీరంలో ఉంటాయి. ఇందులో ఏది తగ్గినా చూసుకొని డాక్టర్లు దాన్ని మళ్ళీ మనకు బాడీకి ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు మనం ఎక్కడైతే ఏ విషయాలు అయితే బలహీనపడుతున్నా కంట్రోల్ అయిపోతుంది. ఏందోనయ్యా బిల్లు వేసుకోగానే నాకేందోనయ్యా అసలు మొత్తం కంట్రోల్లోకి వచ్చినట్టుందంటే నీ బాడీలో తగ్గిందని ఆయన ఇచ్చాడు, దానివల్ల నీకు మళ్ళీ శక్తి వచ్చిందన్నమాట. అది బాడీ లెవెల్ చేసుకుంది, నార్మల్గా పనిచేయటం మొదలుపెట్టింది. ఎక్కువ శాతం వైద్యంలో జరిగేది అయ్యే. అవి కూడా ఎందుకు జరుగుతాయి? అవి కూడా జరగొద్దు, అవి కూడా తగ్గొద్దు నీ బాడీలో అంటే దేవుడిచ్చిన కూరగాయలన్నీ మర్యాదగా తినాలి, దేవుడిచ్చిన పండ్లన్నీ మర్యాదగా తినాలి, దేవుడిచ్చిన ఆహార పదార్థాలన్నీ క్రమంగా తీసుకోవాలి. కొంతమంది అట్లా కాదు, ఒకటే తిండి, ఎప్పుడన్నా చూడు అదే తిండి. బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు ఒకదానిలోనే ఏడ అందుతాయి? అట్లయితే ఒకే పదార్థం చేస్తుండే. ఇన్ని రకాలు ఎందుకు చేశాడు? అప్పుడు ఒక రకం, అప్పుడు ఆకుకూరలు ఉన్నాయి. కొంతమంది తినరు, ఆకుకూరలు ఎంత పోషకాలు ఉంటాయి. అట్లాగా అన్నీ వాడితే గొడవ ఉండదు. మనం వాడం కాబట్టి డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు వాడుతుంటారు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా వద్దనుకుంటే మర్యాదగా తినండి. సీజన్ ఫుడ్ తినండి, సీజనల్ ఫుడ్ తినండి. ఇప్పుడు మామిడికాయలు సీజన్ అనుకు తినండి, మామిడికాయలు తినండి. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ తినండి, మళ్ళీ ఎక్కువ తిని షుగర్ పెరిగి అడ్డం పడకుండా. దేవునికి స్తోత్రం. గుండెకు రక్తనాళాలు, రక్తం చేరవేసే రక్తనాళాలు ఉంటాయి, వాటిల్లో కొవ్వు ఏర్పడిద్ది, కొలెస్ట్రాల్ ఉంటాయి, అందువల్లనే హార్ట్ స్ట్రోకులు వస్తాయి. అవి రావద్దంటే చిన్నులపై తినండి. మీ ఆహారంలో చిన్నులపై యాడ్ చేయండి. చిన్నులపై చూస్తేనే మన ముక్కులు అదో రకంగా పెడతాం. చిన్నులపై చూస్తేనే మనం ముక్కులు అదో రకంగా పెడతాం. ఎంత ఉపయోగం ఉందో తెలుసు. ఒక చిన్నులపై రోజు అన్నంలో, ఒక ముద్ద అన్నంలో ఒక చిన్నులపై రెబ్బ పెట్టుకొని తిను. చెక్ చేయించుకోపో, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ మనం చేయం కాబట్టి డాక్టర్లు ఆ రూపంలో చేస్తుంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు నాకు గ్యాస్ అని కొట్టుకుంటుంటారు. రోజు కనీసం పరగడుపున కాస్త కడుపు నిండా మజ్జిగ తాగు, పరగడుపున తాగు, సాయంత్రం పూట కాసిన మజ్జిగ తాగు, లేకపోతే సాయంత్రం పండుగ పోయేటప్పుడు కాసిన పాలు తాగు, మధ్యాహ్నం కాసిన మజ్జిగ వాడు ఎక్కువ.
చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. సింపుల్. మనం చెయ్యం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మనకి మన వంటగదిలో దొరికే సామాన్ని ట్యాబ్లెట్లు పెట్టి వాళ్ళు ఇస్తారన్నమాట. ఒట్టిగీయకుండా బాగా పరీక్షల ఫీజు, ట్యాబ్లెట్ల ఫీజు మొత్తం కలిసి తడిసి మోపెడంత అయ్యి అవి వేసుకున్నాక అబ్బా నాకు అది ఇప్పుడు కంట్రోల్ అయిందా, అదంతా వంటగదిలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా వరకు అది చూడండి, కూరగాయలే పెట్టేశాడు బాడీలో. దాని అర్థం ఏంటంటే ఏ అవయవానికి ఏది పని చేసిద్దో అందులో పెట్టాడు. ఇప్పుడు అర్థమైంది మీకు. ఏది మళ్ళీ ఒకసారి అయినా చెబుతా. ఇటు పక్క గ్రీన్ కలర్ ఉంది చూడు, మనం తినాల్సినవి ఇవి. ఆ ప్లేసులో అవి తింటే అలా ఉంటాం, సన్నగా ఉంటాం, ఆ పద్ధతిలో ఉంటాం. అవి వదిలిపెట్టి ఈ పక్క చూడండి, జగ్గులు డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, ఏడాడి చెత్త అంతా తిని చూడు ఎట్టున్నాడు ఇటు పక్కోడు. అట్లా బాడీ పెరిగిపోతూ ఉంటుంది, వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది, అన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇటు పక్క చూడండి, చక్కగా కూరగాయలు, ఆకుకూరలు అన్నీ వాడినోడు ఎట్టున్నాడు చూడండి. కాబట్టి ఇప్పుడు నేను మీకు వైద్యం కోసం చెప్పట్లేదు, చెబుతాను సార్, మామూలుగా చెప్తున్నా సలహా. పాయింట్ ఏంటంటే కొన్నిటికి టాబ్లెట్ల రూపంలో, ఇంజక్షన్ల రూపంలో వైద్యం ఉంది. కానీ మన బాడీలో క్యాన్సర్ కణజాలం ఉత్పత్తి అయిందనుకో, వినాలి, క్యాన్సర్ కణజాలం ఉత్పత్తి అయిందనుకో, దానికి మందు ఒక్కటే, కాల్ చేయటమే. తెలుసా మీకు ఆ సంగతి? క్యాన్సర్ కణజాలం చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా హుషారుగా ఉంటుంది. మన బాడీలో మనకి సైనిక కణాలు ఉంటాయి, ఐడియా ఉందా మీకు? వాటిని ఏమంటారు? సైనిక కణాలను ఏమంటారు? యాంటీబాడీస్. వాటి కదలిక ఎంత స్పీడ్గా ఉంటుందో క్యాన్సర్ కణజాలం యొక్క కదలిక కూడా అంతే స్పీడ్గా ఉంటుంది. క్యాన్సర్కి కీమోథెరపీ అని ఇస్తాడు. అంటే ఏం చేసి తెలుసా, బాడీలో నిమ్మళంగా ఉన్న కణాలను వదిలిపెట్టి యాక్టివ్గా ఉన్న కణాలన్నిటిని ఇది టార్గెట్ చేసి కాల్ చేస్తుంది. కాల్ చేసినప్పుడు మన బాడీలో క్యాన్సర్ కణజాలం ఒక్కటే కాదు యాక్టివ్గా కదిలేది, మన బాడీకి సపోర్ట్ చేసేటువంటి కణాలు ఉన్నాయి, అవి కూడా యాక్టివ్గా కదులుతాయి. ఈ కీమో ఏం చేసిద్దంటే యాక్టివ్గా కదులుతున్న వాటన్నిటిని కొట్టేసిద్ది. అప్పుడు క్యాన్సర్ కణజాలంతో పాటు యాక్టివ్గా ఉండి మనకు ఉపయోగపడే కణజాలం కూడా దెబ్బతింటుంది. అందువల్ల జుట్టు ఊడిపోయి, ముఖం మారిపోయి కొద్ది రోజులు ఇబ్బంది పడతారు. అర్థమైందా? క్యాన్సర్ కణజాలం అంతా నిర్మూలమైపోయింది, ఉత్పత్తి ఆగిపోయింది, అవి మొత్తం నాశనమైనవి అని నిర్ధారించుకున్నప్పుడు కీమోలు ఆపేస్తారు. ఆపేసి మళ్ళీ మన శరీరంలో ఉత్పత్తి కావాల్సిన యాంటీబాడీస్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి మెడిసిన్ ఇచ్చి లైన్ చేస్తారు. అప్పుడు పోయిన జుట్టు మళ్ళీ వచ్చింది అన్నమాట. స్తోత్రం. ఓకేనా? అదొక టైపు. ఇంకొక టైపు ఉంది. మన బాడీలో ఎక్కడన్నా ఒక గడ్డలాగా వచ్చింది, అక్కడ క్యాన్సర్ కణజాలం ఉంది, దాని ఉత్పత్తి ఉంది. ఇప్పుడు దాన్ని డెవలప్ కాకుండా చేయాలి. మరి ఏం చేయాలి అంటే ఒకటే మందు, అక్కడ ఆ భాగాన్ని కాల్ చేయటమే. రేడియేషన్ థెరపీ. రేడియేషన్, ఆ కిరణాన్ని పంపించి ఆ భాగాన్ని కాల్ చేస్తాడు. అక్కడ ఆ కణజాలం అంతా కాలిపోయింది. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని బలహీనతలు మామూలుగా వదిలిపోతాయి, కొన్నిటినేమో కడిగేస్తాడు రక్తంతో, కొన్నిటిని కాలుస్తాడు. ఎందుకంటే కొన్ని లోపాలు, కొన్ని బలహీనతలు మనల్ని క్యాన్సర్లకు బట్టి పీడిస్తుంటాయి. కొన్ని అలవాట్లు, కొన్ని బలహీనతలు, కొన్ని లోపాలు, కొన్ని పాపాలు ఎంత వదిలించుకుందామన్నా వదిలిపోవు. చూస్తాడు రాగం లేదు, ఇది కాల్చాల్సిందే అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఇక దానికి కాల్చుడు సెక్షన్ పెడతాడు. మొత్తం మీద కడిగేసైనా కాల్చేసైనా భక్తులను శుద్ధి చేసుకుంటాడు. గడ్డిగోడు
కడిగినప్పుడు మర్యాదగా పోతే సరే, లేకపోతే కాల్చుడే. ఏంది ప్రభా ఇట్ట కాలుస్తున్నావు అంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను ఆయన నీకు అంటాడు. దేవునికి స్తోత్రం. క్యాన్సర్ కణజాలం లాగా నీళ్ళు ఇది అతుకుపోయిందిరా, పాతుకుపోయింది, వదిలిపెట్టట్లేదు, అందుకని నీకు కాల్చుడు తప్పదురా అని. ఎంతమందికి అర్థమైంది? బాగా అర్థమైంది. ఇది కాల్చుడు దాకా ఎందుకు తెచ్చుకోవటం? కడిగినప్పుడు సైలెంట్గా ఉంటే పోయిద్ది. మంకు పట్టుబడితే కాల్చుడే ఉంటుంది. మొత్తం మీద కడుగుడో కాల్చుడో రెండు ఏదో ఒకటి చేసి మనల్ని ప్రక్షాళన చేసి ఆ తరువాత మనల్ని వాడుకోవటం మొదలు పెడతాడు, ఉజ్జీవాన్ని రగిలించటం మొదలు పెడతాడు. ప్రారంభ సంఘములు అదే జరిగింది. పరిశుద్ధులను శుద్ధి చేశాడు, అగ్నితో కాల్చాడు, అభిషేకాన్ని పంపించాడు, వాళ్ళని వాడుకున్నాడు, ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. మనల్ని కూడా దేవుడు శుద్ధి చేసి మనల్ని కూడా లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు. ఆనాడు భక్తులను అలా కడిగి శుద్ధి చేసి వాళ్ళని వాడుకొని లక్షలాది మందిని విమోచించినట్టు అంత్య దినములలో కూడా దేవుడు అలాంటి ఉజ్జీవాన్ని తీసుకొని రాబోతున్నాడు. జస్ట్ ఆత్మలు రక్షింపబడతారనే కాదు, ప్రక్షాళన కూడా జరిగిద్ది అనే మాట గుర్తుపెట్టుకోండి. ఈ రక్షణ జరిగిద్ది, ప్రక్షాళన జరిగిద్ది. ఇంత జరిగి కూడా ఎవడనో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం సింహాసనం ముందు ఉంటుంది. ఇది సంఘ భవిష్యత్. సంఘమును ఎన్ని శక్తులు ఏకమైనా, గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, సంఘమును ఎన్ని శక్తులు ఏకమైనా అణపజాలవు, నాశనము చేయజాలవు. ఎందుకంటే సంఘ భవిష్యత్తు దేవుడు చూశాడు, రాసేశాడు కూడా. ఇశ్రాయేలు చరిత్ర రాశాడా లేదా? పెద్దగా చెప్పాలి, ఇక అయిపోతుంది. పెద్దగా చెప్పాలి. ఎందులో రాశాడు? ఎందులో చదివారు మీరు? స్కేలా? ఏ స్కేలు? హెజ్కేలా? సరే, చూశారుగా, మొత్తం ముందే రాసి పెట్టాడండి ఏమేం జరుగుతాయి. మెస్సియాను గురించి, మెస్సియాను అప్పగించే యోధాను గురించి, మన శత్రువైన సైతాను గురించి, సైతాను సంబంధుల గురించి, వాళ్ళ ముగింపు గురించి మొత్తం రాసి పెట్టేశారు. దేవునికేమో జరుగుతున్నదంతా చూసిన సినిమా, మనకేమో జరుగుతున్న సినిమా. దేవుడికేమో అయిపోయిన సినిమా. రాసి పెట్టాడు మొత్తం. కాబట్టి ముందు ఇశ్రాయేలు భవిష్యత్తు లిఖితమైంది, సంఘ భవిష్యత్తు కూడా లిఖితమైంది. సంఘము ఉండే కొంది ప్రజ్వలించటమే కానీ సంఘము అణిగిపోదు. సంఘము యొక్క తీవ్రత ఉండే కొంది మండేదే కానీ ఆరిపోయేది కాదు. ఎందుకంటే ఇక రోజులు గడిచే కొద్దీ కడవరి వాన దగ్గరకు వస్తుంది. కడవరి వాన కురిసిద్ది. దానికోసం కూడా ప్రార్థన చేయండి. కడవరి వాన గురవాలి ప్రభువా, అన్ని పరిస్థితులు చక్కదిద్దబడాలి, రాకడకు సంఘం ఆయత్తపడాలి, మేము అందరము కూడా ఆయత్తపడాలి. కడవరి వాన కురిసినప్పుడు సిద్ధాంత అయోమయాలు తొలగిపోతాయి, ఒకరినొకరు ద్వేషించుకోవటం తొలగిపోతుంది, సంఘము సంఘటితమవుతుంది. అపోస్తల కార్యాల్లో జరిగిన అద్భుతాలు, సూచక్రియలు, మాత కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలన్నీ జరుగుతాయి. ఓకేనా? సంఘము క్షేమ, అభివృద్ధి, పరిపూర్ణత మూడు పొందిద్ది. ఇవి రెండింటిని కూర్చున్న భవిష్యత్తులు. ఒకటి పెద్దగా చెప్పండి, రెండు ఆది భవిష్యత్తు. ఇక మూడవది, అమ్మయ్య మూడో దానికి వచ్చాం. అమ్మయ్య దేవుని స్తోత్రం. ఏంది ఈరోజు తొందరగా అయిపోతుంది. హల్లెలూయా. మూడో దానికి వచ్చేసాం. ఇంక అయిపోయినట్టే. మూడవది మన భవిష్యత్తు, వ్యక్తిగతంగా మన భవిష్యత్తు. నాలుగవది మన శత్రువుల భవిష్యత్తు. ముందు మూడవది మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ప్రజెంట్ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే శరీర సంబంధంగా చెప్తున్నా, కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శోధనలను బట్టి, మన శారీరక ఆత్మీయ జీవితాలకు సంబంధించి మనం ప్రజెంట్ ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది కంగారు పడతా ఉంటారు, కలతలో ఉంటారు, కలవరంలో ఉంటారు, నిద్రపోరు, వేదన పడతా ఉంటారు. మీరు ఏ విషయాల్లో కలవరంగా ఉన్నారో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక విషయంలో కలవరం ఉంటుంది. భవిష్యత్తును కూర్చిన దిగులు ఉంటుంది. కొంతమందికి వాళ్ళ భవిష్యత్తును కూర్చిన దిగులు అయితే, కొంతమందికి వాళ్ళ పిల్లల్ని కూర్చిన, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కూర్చిన దిగులు.
ఇప్పటికి ఇంత అయిపోయింది మా బతుకు, ఇంకా భవిష్యత్తులో ఇంకెంత దారుణంగా పోతుందో అని కొంతమంది దిగులు పడతా. మీకు ఒక్క మాట చెప్తా, దేవుడు మనం పుట్టక ముందే నియమింపబడిన దినములలో ఒక్కటైనా ఇంకా జరగక ముందే మన దినములన్నీ గ్రంథములో రాసి పెట్టాడు, లిఖితం చేశాడు. అది 139వ కీర్తనలో ఉంది. ఇందులో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, పాపులమైన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకోవటం అనేది ఒకటి, క్రీస్తులోనికి వచ్చిన మన భవిష్యత్తు 2. మళ్ళీ ఒకసారి చెబుతాం, మీకు మళ్ళీ ఒక పట్టాన్ని అర్థం కాకపోవచ్చు. పాపులమైన మనం రక్షణ పొందటానికి క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకొనుట అనేది ఒకటి, క్రీస్తులో ఏర్పరచబడిన మన భవిష్యత్తు, భౌతిక మరియు ఆత్మీయ భవిష్యత్తు. అర్థం కాకపోవచ్చు, ఇంకోసారి చెబుతా. ఏం ప్రాబ్లం, నష్టమేం లేదు, మీకు ఎక్కాలి మైండ్కి. అది మన రక్షణ అంటే మన నిత్య జీవాన్ని గూర్చినటువంటి భవిష్యత్ ప్రణాళిక ఒకటి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మనం సచ్చాక లేకపోతే రాకడలో ఎత్తబడ్డాక మన భవిష్యత్తును గూర్చిన ప్లాన్ లేదా ప్రణాళిక ఒకటి. 2వది, ఈ భూమి మీద మనం జీవించేంత జీవిత కాలంలో మనం ఎదుర్కొనే పోరాటాలు, శోధనలు, అవసరాలు, అక్కరలు, సమస్యలు, ఇతి బాధలు, వాటికి సంబంధించినటువంటి సమాధానం. ఈ 2 ముందే ఆయన నిర్ణయించి అన్నీ ముందే సిద్ధపరిచి నిన్ను భూమి మీదికి రప్పించాడు. 3 సార్లు చెప్పా. ఇంక అర్థం కాకపోతే ఇక నీ కర్మ, నేను చెప్పలేను. అర్థమైతే స్తోత్రం చెప్పు. 2 భవిష్యత్తులను గూర్చి దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసి కావలసిన వాటన్నిటిని ఏర్పరచి కూసున్నాడు. అకాయ్ అనాయ్, అనవసరంగా నువ్వు నేను మనం కలవరపడటమే. ఏది, నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నా సరే మనం పడే కలవరాలన్నీ అనవసరమే. ఎందుకంటే క్రీస్తు యేసునందు ఏర్పరచబడిన మనకి మరణానంతర జీవితమే కాదు, మరణానికి ముందున్న జీవితంలో కూడా కావలసిన వాటన్నిటికీ అన్ని ముందే సిద్ధపరచబడి ఉన్నాయి అనేది దేవుని వాక్యం. ఇప్పుడు ఉదాహరణకి దావీదు పుట్టకముందే దావీదుకి ఇశ్రాయేలు సింహాసనాన్ని సిద్ధం చేశాడు. తెలుసా మీకు? సౌలు రాజు పరిపాలన మొదలుపెట్టి 2వ సంవత్సరంలోనే సమూయేలు చెప్పాడు, దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాడని. అప్పటికి దావీదు పుట్టలేదు. దావీదు పుట్టల, ఇంకా 8 ఏళ్ల తర్వాత పుడతాడు దావీదు. పుట్టి పెద్దవాడు కావాలి. మొత్తం సౌలు ఇశ్రాయేలు నేలిన కాలం 40 సంవత్సరాలు. మొత్తం సౌలు ఇశ్రాయేలు నేలిన కాలం 40 సంవత్సరాలు. దావీదు రాజైనప్పుడు 30 ఏళ్ల ఈడు గలవాడు. దావీదు రాజైనప్పుడు అంటే దావీదు పుట్టక ముందే 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? దావీదు అనేవాడు పుట్టక ముందు 10 ఏళ్లకు ముందే సౌలు రాజు. అర్థమైందా? సౌలు రాజు అయిన తర్వాత ఇంచుమించు 10 ఏళ్లకు పుట్టాడు దావీదు. కానీ దావీదుని ఎప్పుడు ఏర్పరచుకున్నానన్నాడు సమూయేలుతో? సౌలు 2వ సంవత్సరం పరిపాలనలో ఉన్నప్పుడు చెప్పాడు. అంటే ఇంకా దావీదు పుట్టల, కడుపును కూడా పడలా. ఇది జరిగిన 8 ఏళ్లకు పడతాడు కడుపులో. అంటే దావీదు అనేవాడు ఇంకా భూమి మీద భూమి మీదకి రాకమునిపే ఇశ్రాయేలు సింహాసనాన్ని ముందే సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? మరి ఇప్పుడు నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు? దావీదు ఏ దేవునికి సాగిలపడ్డాడో, సాష్టాంగపడ్డాడో, ప్రార్థన చేశాడో, మ్రొక్కాడో, ఆరాధించాడో, విశ్వసించాడో అదే దేవుని యందు ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు. దావీదు దేవుడే నీ దేవుడు కూడా. ఇంకా చెప్పాలంటే అసలు ఉన్న దేవుడు ఆయనే, సత్యదేవుడు ఆయనే, నిత్య దేవుడు ఆయనే. ఆమేన్, ఆమేన్.
మరి దావీదు రాకముందే మొత్తం ఫ్యూచర్ మొత్తాన్ని డిజైన్ చేసి పెట్టాడే. దావీదుకి ఎన్ని రకాల దాడులు ఎదురవుతాయో, ఆ దాడుల్లో దావీదుని ఎలా తప్పించాలో, ఎక్కడెక్కడ ఏ విధంగా అతను తప్పించబడటానికి సమయోచిత జ్ఞానం ఎలా ఇవ్వాలో మొత్తం డిజైన్ చేసి కూర్చున్నాడు కదా. మొత్తం ముందే చూస్తాడు, రాస్తాడు, అంత పక్కగా ఎక్కడదక్కడ ఫిక్స్ చేసి కూర్చుంటాడు. మళ్ళీ నాకేం సంబంధం లేదని కూర్చుంటాడు దేవుడు. అది ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైతే మేధావులే. ఏం చెప్పాను చెప్పండి? అది అర్థమైనట్టు ఫోజు పెట్టారు. చెప్పండి. మొత్తం ముందే చూస్తాడు, రాసి పెడతాడు, మళ్ళీ సంబంధిత సన్నివేశాలకు అవసరమైనటువంటి సహాయాలు మొత్తం ఏర్పాటు చేసి పెడతాడు. మళ్ళీ జరుగుతున్న కథలో నా ప్రేమేం ఏం లేదన్నట్టు మొత్తానికి వెలపట నేను ఉన్నాను అన్నట్టు కూర్చుంటాడు. ఇంకా అర్థం కాలేదా? కనీసం అర్థమైందిలే నన్ను ఫీలింగ్ అన్న ఇవ్వచ్చు కదా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప నీ వంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవుల చేపట్టి రక్షింపబట్యుండవచ్చు. దట్టమైన కృపను దరిజేరనాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. తట్టాడ చేగాడ ముట్టుదను గానా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి. వన్నెకేకిన మోక్ష వాసాళి సన్నూతులున్నతమయుండ మున్ని నీకు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాటినే నీవు చూస్తున్నావు, కానీ సుదూర భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అందరికీ అన్నీ సిద్ధపరిచిన దేవుడు భూమి మీద నీ జీవితానికి కావలసినవి నీకు సిద్ధపరిచాడు, నీ పిల్లలకు కూడా సిద్ధపరిచాడు. కన్నవాడిగా కన్నదానిగా నీకే ఇంత బాధ్యత ఉంటే మిమ్మల్ని నన్ను మొత్తాన్ని పుట్టించినోడు ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మనమే ఇంత బాధ్యత ఫీల్ అయితే ఇంకా ఆయన ఎంత బాధ్యత ఫీల్ అవుతాడు? బాధ్యతలు నెరవేర్చడంలో నువ్వు గ్రేటా, దేవుడు గ్రేటా? ఎవరు నంబర్ 1లో వస్తారు? అస్సలు ఎంత పర్ఫెక్ట్ అండి ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సహోదరుల బాధ్యతను, తల్లి బాధ్యతను 30 ఏళ్ళు నెరవేర్చి, అప్పుడు పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తన ప్రాణముని అప్పగించి, ఇటు భౌతికంగా అటు ఆత్మీయంగా 2 బాధ్యతలు నెరవేర్చి, ఇటు సృష్టికర్తగా మనందరి రక్షణ కోసం ప్రాణం పెట్టి బాధ్యత నెరవేర్చాడు. 30 ఏళ్ళు కుటుంబం బాగు కోసం శ్రమపడి చెక్క పనిచేసి, వడ్రంగం పనిచేసి వాళ్ళని పోషించి బాధ్యత నెరవేర్చాడు. టోటల్గా అసలు యేసు ఆరంభము, యేసు సిలువ అన్ని బాధ్యతతో ముడిపడి ఉన్నాయి. అన్ని బాధ్యతను బట్టి చేశాడు. ఇప్పుడు చెప్పండి, నీకు ఎక్కువ బాధ్యత ఉందా, దేవుడికి ఎక్కువ బాధ్యత ఉందా? రైట్. నిజమేనా? నమ్ముతున్నావా? మరి బాధ్యత గల దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా భవిష్యత్తుకు డోకా లేదు అనవేమయ్యా? అనవే? అది ఇప్పుడే నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. రేపేం జరిగిద్దో, ఏం జరిగిద్ది ఏంది? ఈరోజు బాగుంది, రేపు ఇంకా బాగుంటుంది. దేవుణ్ణి బట్టి ఈరోజు స్తోత్రం, రేపు డబుల్ స్తోత్రం. ఎవరిని బట్టి? ఆయనను బట్టి. రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు.
రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవద ముందకు నమ్మదగినవాడు నీ దేవుడు సర్వకాలము నిన్ను విడువడు. వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా, వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ. నిన్నే పిలచి తనలా మలచే యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. యేసుపై ఆనుకో నా ప్రాణమా, ఆ యేసునే నమ్ముకో అంతరంగమా. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా, ఆ దేవుడే దేవుడైన చిత్రము చూడుమా, దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా. మీ భవిష్యత్తు కోసం ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా. అది చేసినోడు ఇది చేయలేడా? నీ భవిష్యత్తు కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినోడు బతికే 4 రోజులకి నీకు సపోర్ట్ చేయడా? ఎంతమందికి విశ్వాసం ఉంది? మరెందుకు దిగులు పడుతున్నావు? మరెందుకు టెన్షన్ పడుతున్నావు? మరెందుకు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నావు? మరెందుకు తిండి మానేసి తిరుగుతున్నావు? మరెందుకు భయపడతా ఉన్నావు? ఊరుకూరుకునే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పోనీ ఇంతసేపు దడపడి సమస్య నువ్వేమైనా డీల్ చేస్తావా? జరిగిపోయిన వాటిని నువ్వు మార్చగలవా? జరగబోయే భవిష్యత్తును నువ్వు శాసించగలవా? దేవుణ్ణి బట్టి శాసించగలవు. దేవుణ్ణి పట్టుకుంటే. దేవుణ్ణి పట్టుకోకుండా దిగులు పడ్డావు అనుకో, ఏ సమస్య గురించైనా భవిష్యత్తు కూడా పాడు చేసుకుంటాం. బిడ్డ గుర్తుపెట్టుకో, ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదనుకో, అంతకంటే శ్రేష్టమైంది ఏదో ఇవ్వబోతున్నాడు. ఏదన్నా నువ్వు పొందుదాం అనుకున్నా నీకు దక్కలేదని అంతకంటే శ్రేష్టమైంది, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఫినిషింగ్ టచ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి. అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినవన్నీ చేయటల్లా. నువ్వు అడిగినవన్నీ చేశాడనుకో, దేవుడు ప్రేమించినట్టు కాదు, నీ మీద పగబట్టినట్టు. మనం అడిగినవన్నీ చేశాడనుకో, దేవుడు ప్రేమించినట్టు కాదు, పగబట్టినట్టు. ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వటుకు మన ఇల్లు మనమే తగలబెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే మన తెలివది. మనం అడిగే వాటిలో చాలా మనమే అగ్గిపుల్ల గీసుకునే ఉంటాయి. అది మన తెలివి. అందుకని ఆయన మన నాన్న కాబట్టి, తండ్రి కాబట్టి, ప్రేమ కలిగినోడు కాబట్టి, ప్రేమను బట్టి నువ్వు అడిగినవన్నీ చేయడు. అడిగినవన్నీ చేయడు. నువ్వు అడిగిన కాలంలో చేయడు. నువ్వు అడిగిన ప్రకారం చేయడు. నువ్వు అడిగింది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకా లేదనుకుంటే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగింది మంచిదైతే, నీకు యోగ్యమైనదైతే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడిగిన టైంలో కూడా చేస్తాడు. లేదు, దేవుడు నీకేదో గొప్పగా చేద్దాం అనుకుంటే నువ్వేదో అంజూరు పాకుల్లాగా తిప్పలు పడితే నవ్వుకుంటాడు. మన తెలివంతా అంజూరు పాకులే. అంజూరు పాకులా అదేంది అనే ప్రశ్న వచ్చింది కదా. వచ్చింది. ఆదాము హవ్వలు వద్దన్న పండు తిన్నప్పుడు వాళ్ళకి జ్ఞానం వచ్చింది. ఆ వచ్చిన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే, సిగ్గు కప్పుకోవటం అనేది తెలిసింది కానీ ఏం పెట్టి కప్పుకోవాలో తెలియలే. అంజూరు ఆకులు తీసుకొని వాటిని చుట్టుకున్నారు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయండి?
ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి అంటే మానవుడికి జ్ఞానం వచ్చింది కానీ అది అల్పమైన జ్ఞానం. అర్థమైందా? ఏది బెస్ట్? దేవుడు వేసాడు చూడండి, ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా, అట్లాగా ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఓకేనా? ఒక పశువుని బలిచ్చి వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళ మీదకి రావాల్సిన మరణాన్ని పశువు మీదకి రప్పించాడు. దీనికి క్రీస్తు మన పాపాల కోసం బలయ్యేదానికి ముంగుర్తుగా సాదృశ్యంగా స్టార్టింగ్లోనే చూపించాడు. ఏమైనా అర్థమైందా? వీళ్ళకు బదులు ఒక పశువు, అలా మనకు బదులు దేవుడు తానే బలయ్యేటువంటి ఘట్టం ముంగుర్తుగా అక్కడ చూపించాడు. వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం దాని మరణంలో చూపించాడు. దాని చర్మాన్నే తీసుకొని వాళ్ళ దేహాలకి కచ్చడాలుగా చేశాడు. చర్మపు చొక్కాయిలు తెలుసా మీకు? వాటి వల్ల ప్రయోజనం 3 కాలాలు క్షేమం. చలికాలం నువ్వు చర్మపు చొక్కాయలు వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. వేసవి కాలంలో నువ్వు చర్మపు చొక్కాయలు వేసుకుంటే చలవ. వర్షాకాలంలో వేసుకుంటే తడవవు. చూసావా? మనోళ్ళు ఏం చేశారు? దేవుడు ఏదో చేద్దాం అనుకుంటాడు, మనం ఏదో అడుగుతాం. ఆయన అంటాడు, ఏం మనిషిరా, నేను ఎక్కడో ఉంచుదాం అనుకుంటాను, నువ్వేందిరా అంత ప్లాట్ఫారం ఎవరని చెబుతావు అంటాడు. ఏమన్నా అర్థమైందా? కాబట్టి దేవుడు నీకు ఒకటి చేయలేదు, నీకు ఒకటి ఇవ్వలేదు, ఒకటి కార్యం జరగలేదు అంటే నిన్ను ప్రేమించే దేవుడు నీకు ఎందుకు అందనిలా? నిన్ను ప్రేమించే దేవుడు ఆ పరిస్థితిని నీకు ఎందుకు అనుమతించాడు? దాని వెనక నీకు ఇంకా శ్రేష్టమైంది దాచిపెట్టాడు. అర్థమై కొడుతున్నావా లేకపోతే నేను ముగించానని కొడుతున్నావా? అర్థమైతే గట్టి కొడు మరే. హల్లెలూయా. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి, దేవుడు నీకు ఇంకా శ్రేష్టమైన దాన్ని దాచి ఉంచుతాడు. నీ పిల్లలకు కూడా చెప్పు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, నేను ఇది అనుకున్నాను మమ్మీ, నాకు ఇది కాలేదు, డాడీ నాకు ఇది కాలేదు. అరే ఎవడను, ఇంకా శ్రేష్టమైనవి, ఇంకా శ్రేష్టమైనవి. యెషయా అనుకున్నాడు, ఆ మందను కాసుకొని బతికితే చాలాడు, ఆ చిన్న మందను కాసుకొని బతికితే రే వాడు యుద్ధానికి కూడా పనికి రా, నువ్వు గొర్రెలకు పోరా, గొర్రెలకు పో, ఆ మందను కాసుకొని బతికితే చాలు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు సమూహం అంతా, ఇశ్రాయేలు మందంతటిని కాయటానికి దేవుడు ఏర్పరచుకున్న పాత్ర దావీదని యెషయాకి తెలియదు. ఆ చిన్న మందను కాసుకుంటే ఆడు బతికిపోతాడు, ఈ జీవితం చాలా ఆడికి అనుకున్నాడు. అందుకే మిగిలిన కొడుకులందరినీ తీసుకొచ్చాడు. అసలు ఎలా, నీ కొడుకులు ఎంతమంది అయినా ఇంకెవరన్నా ఉన్నారా అని సమూయేలు అడిగితే ఇంకనో కడసారి వాడు ఉన్నాడు. మరి మొత్తానికి తెమ్మన్నాగా, వాడు చిన్నోళ్ళు 2 గొర్రెలు కాసుకున్నాడు, వాడికి అయ్యే ఎక్కువ. పిల్లవా, దావీదు అల్లంత దూరంలో ఉండి అదిగో నేను ఏర్పరచుకున్నవాడు వస్తున్నాడు, ఓ తైలం పోయిపోమన్నాడు దేవుడు. అరే నీ బిడ్డ ఇలాగుంటే చాలని నువ్వు అనుకుంటావు, నీ బిడ్డకి మంచి భవిష్యత్తును దేవుడు డిజైన్ చేసి పెట్టాడు, ఇంకా బెటర్ లైఫ్. నువ్వు అనుకుంటా వాడు ఇలా బతికితే చాలు, నువ్వు అనుకుంటా వాడు అలా బతికితే చాలు, దేవుడా వాడికి ఈ మాత్రమే చాలు, వాడికి ఆ మాత్రమే అని నువ్వు అంటావు. నీకంటే ప్రేమ గలవాడు, వాని సృష్టి వెనుక నీ హస్తం కాదు ఆయన హస్తం ఉంది. ఇంకా బెటర్గా వాని ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు, ఆమె ఎడల ప్రణాళిక దేవుడు నెరవేరుస్తాడు. మీరు చెప్పండి, యోసేపు వాళ్ళ అమ్మని మనం కూర్చోబెడితే, ఒకవేళ రాహేల్ బతికుంటే ఏమని ప్రార్థన చేసేది? మా అబ్బాయి పొరపాటును కూడా ఐగుప్తు పోగొట్టు తండ్రి, వాడు ఇక్కడే ఉండాలి ప్రభా, వాళ్ళ అన్నలతో పాటు గొర్రెలే కాసుకోవాలి తండ్రి. ప్రభా స్తోత్రం నాయన, నన్ను ఎప్పుడు మావాడు గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, బర్రెలు గాయాలి, గొర్రెలు గాయాలి ప్రార్థన చేసేది. ఎందుకంటే వాళ్ళు వృత్తి అదే కాబట్టి. చేసిద్దా చేయదా? లేకపోతే మావాడు రాజు అవ్వాలని చేసిద్దా? ఏ దేశానికి రాజు అవుతాడు? అసలు రాజ్యం ఏదో వాళ్ళకి ఏమని చేసేది? ఇప్పుడు నువ్వు చేసినట్టే చేసేది. నువ్వేదో గొర్రెలో బర్రెలో దేవులాడుతావు మీ వాడికి, ప్రభా మా వాడికి అది రావాలి, మా వాడికి ఇది కావాలి, మా అమ్మాయికి అది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి. ఏ గొర్రెలో బర్రెలో దేవుడు ఫిక్స్ అయిపోవాలని నువ్వు అనుకుంటావు, స్థిరపరచమని అడుగుతావు. దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే దేవుడు యోసేపు చేత గొర్రెలు బర్రెలు గాపించాలని కాదు, యోసేపుని లక్షల మందికి రక్షకుడుగా నిర్ణయించాడు దేవుడు. ప్లాన్ అండి. యోసేపుని లక్షలాది మందికి రక్షకుడుగా నియమించాడండి.
తన జనాంగం మొత్తానికి ఆధారం చేశాడండి. యోసేపుని గొర్రెలు కాసేవాడుగా కాదు, ఒక సింహాసనం ఎక్కి పరిపాలించి ఫరో అయ్యేంత స్టేటస్లోకి యోసేపుని డిజైన్ చేశాడండి దేవుడు. ఇంత ప్లాన్ వాళ్ళ అమ్మకేం తెలుసు, యాకోబుకేం తెలుసు అండి? యాకోబు అన్నలకు కూడా తెలియదండి. యాకోబు కుమారులు మిగిలిన కొడుకులు యోసేపు అన్నలకు కూడా తెలియదు. పనికిమాలినోడు కళ్ళలు గంటాడు, ఊరగ తిని నిద్రపోతే కళ్ళైగా వచ్చేది, దిక్కుమాలిన కళ్ళన్నీ గంటాడు, వచ్చి మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు, ఈయన చంపేయాలనుకున్నారు వాళ్ళు. కానీ ఆ వ్యక్తి విషయంలో దేవుని ప్లాన్ ఏంటి? యోసేపు వాళ్ళు అమ్ముంటే ఏమని అడిగేది? మీరు చెప్పండి, ఏమని అడిగేది? మావాడు రాజు అవ్వాలంటే గొర్రెలు మంచిగా సమృద్ధిగా అభివృద్ధి చెందాలి తండ్రి, చాలా విస్తారమైన మందలు కావాలి, గొర్రెలే గాయాలని అడిగిద్దా? ఏమడిగిద్ది? ఇప్పుడు నువ్వేం అడుగుతున్నావు అదే అడిగిద్ది. నువ్వేదో అనుకుంటావు అదే జరగాలి మా వాడికని అనుకుంటావు. జరిగిస్తే స్తోత్రం, జరిగించకపోతే గుర్తుపెట్టుకో, గొర్రెలు మందలు పశువులు కాదు, మనుషుల్ని గాయబోతున్నాడు. మనుషుల్ని గాయబోతున్నాడు. దేవుడు కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి. నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ చిన్నది చాలు, ఈ కొంచెం చాలు అని నువ్వు అనుకుంటున్నావు. నో, నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఇది భవిష్యత్తు. అది నీ తలంపుల్లో ఉండాల్సింది, అది నీ ఆలోచనలో ఉండాల్సింది. అది ఇది మిస్ అయిందా, మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి. కానీ అనుకున్నది దక్కల. ఇంక నేను ఎందుకు బతకాలి? నీ బొంద, అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు, నీ బిడ్డల దగ్గర సిద్ధపరిచాడు. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కాబట్టి నా జీవితం అంతే. నేను ఊహించలేదు కదా, అందుకే స్టార్టింగ్ ఆ పాట పాడుకున్నా. మరి పాడే కదా, ఇంకొద్దులే, టైం అయిపోయింది కదా, ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఎంతమంది అర్థం చేస్తున్నారేమో, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చిన నా ప్రభువు, నీ భవిష్యత్తుకే భూమి మీదికి దిగొచ్చి సిలువ నీకి ప్రాణం పెట్టి నీ భవిష్యత్తుకు డోకా లేకుండా నీకు రక్షణ మార్గాన్ని వేసిన ప్రభు, ఈ భూమి మీద కూడా నువ్వు ఎదుర్కొనే రకరకాల పరిస్థితులన్నిటికీ తప్పించుకోవడానికి మార్గాలు వేశాడు, నీకు సహాయం అందడానికి దారులు వేశాడు. నీ భవిష్యత్తు, నీ వారి భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు, ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు ఆయన ఎంటర్ అవుతాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని నేను అనను, మర్యాదగా నమ్ము. దేవునికి స్తోత్రం. మర్యాదగా నమ్ము, నెమ్మదిగా ఉండు. ఆఖరికి చావైనా సరే, నీకెంత కంపెనీ జబ్బున్నా ఆయన సెలవు లేకుండా చావు కూడా రాదు. అంతే. దేవుడు స్వస్థపరచగలడు. ఆయన చిత్తమైతే నీ రిపోర్ట్ అద్భుతంగా మార్చి ఒక సాక్షిగా నేను నిలబెట్టగలడు. మిగిలిన వాళ్ళకి జరిగిందంటే వాళ్ళెవరికి జరగంది నీకు జరగవచ్చు. వాళ్ళెవరికి చిక్కని కృప నీకు చిక్కొచ్చు. వాళ్ళెవరికి దక్కని భాగ్యం నీకు దక్కొచ్చు. కరోనా టైంలో 70 శవాలు లేచిపోయినాయి కిరణ్ చుట్టుపక్కల, 70 శవాలు. డాక్టర్ గారు అన్నాడు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, దేవుని బిడ్డ, ప్రార్థనాపరుడు, కిరణ్ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు, కిరణ్ అన్న, వాళ్ళెవ్వరికి లేనిది నీకుంది, దేవుని కృప, నీకేం కాదన్న ధైర్యంగా ఉంటా, నీకు ఇస్తాడు. ఇదే అనుకో, వాళ్ళకు లేనిది నాకుంది, దేవుని కృప. వాళ్ళ జీవితంలో జరిగిందా, వీళ్ళ జీవితంలో జరిగిందా ఏమో, నీ జీవితం నుంచి ఒక అద్భుతం మొదలుపెట్టి దేవుడు తన కార్యం జరిగించుకోవచ్చు. దానికి నువ్వే కేంద్ర బిందువు కావచ్చు. ఓకే. కాబట్టి ఎందుకు నిరాశపడాలి? సైతాను గాడికి ఎందుకు? మనం కదిలితే వాడిని పిలుస్తూ ఉంటాం, దరిద్రుడిని. అది పెద్ద పాత చుట్టంలాగా. వాడు చుట్టం కాదు, వాడు చుట్ట. సాధ్యమైనంత ఎడంగా ఉంచాలి వాడిని, దరిద్రుడిని, గబ్బెదవా. వాడు చుట్టం కాదు, చుట్టవాడు. చుట్టపోగా అక్కడ తగిలితేనే మనకి ఎక్కడ తిరుగుతుంటుంది తల. ఆడ దరిద్రుడు వాడు. మనం కదిలితే దేవుణ్ణి పిలుచుకోవాలి. చెప్పండి, ఇప్పుడు పాడండి. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము,
మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. నిన్ను మరువనయ్య నా జీవితాంతము, నిన్ను మరువనయ్య నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సొంతము, నీకే నీకే నా బ్రతుకు సొంతము. అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధన. హల్లెలూయా. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే, ఈజిప్షియన్ పిరమిడ్స్ మీకు తెలుసా? ఈజిప్షియన్ పిరమిడ్స్, ఐగుప్తు పిరమిడ్లు అండి, ప్రపంచ వింతల్లో ఒకటి. రైట్. ఈజిప్షియన్ పిరమిడ్స్తో పాటు ఈజిప్ట్ వాళ్ళు చేసిన శవాలు కూడా మీకు తెలుసు కదా, మమ్మీలు. మమ్మీలు ఒక సమయంలో ఏం జరిగిందంటే, ఒక రాజు కొడుకు అటు బాల్యంలోనే చచ్చిపోతాడు. అటు బాల్యంలో చచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పెద్ద ఏరియాని సిద్ధపరచుకుంటారు ఈ శవాన్ని పెట్టడానికి. మామూలుగా 6 అడుగులు గుంట తీసి గుంటలో పెట్టడం కాదు, మనం చేస్తాం ఆ పని. వాళ్ళు అట్ట కాదు. రాజులు చనిపోతే, ధనవంతులు చనిపోతే ఆ డెడ్ బాడీని వాళ్ళు చెడిపోకుండా దాన్ని సిద్ధపరచడానికి రోజులు తీసుకుంటారు. రకరకాల లేపనాలు పోస్తారు ఆ బాడీకి. అయి పూసి అప్పుడు 5000 సంవత్సరాల క్రితం పెట్టిన ఆ బాడీసు ఇప్పటికంతే ఉన్నాయి. ఐగుప్తు మమ్మీలు, ఈజిప్ట్ మమ్మీలు. అర్థమైందా? ఆ బాక్స్ మూత ఓపెన్ చేస్తే డెడ్ బాడీలు అంతే ఉంటాయి. అప్పుడెప్పుడో భూస్థాపన చేసినాయి. ఆ భూస్థాపన అంటే భూమిలో పెట్టినవి కాదు, ఆ బాక్సుల్లో పెట్టి భద్రపరుస్తారు. వాళ్ళు వాటికి లేపనాలు పూస్తారు. ఐగుప్తులో యాకోబు చనిపోయినప్పుడు, యోసేపు తండ్రి అయిన యాకోబు చనిపోయినప్పుడు కూడా ఆయన్ని చాలా రోజులు సుగంధాలతో సిద్ధపరిచారట, ఆ బాడీ ఖరాబ్ కాకుండా. అలాగా ఈ యువరాజు చనిపోయినప్పుడు ఎందుకు వాళ్ళు అలా చేస్తారంటే, అలా బాడీని లేపనాలు పూసి సిద్ధం చేసి, ఇది ఒకటేనండి నేను ప్రార్థన చేస్తా, మనసు పెట్టినండి, అది అట్లా, అది అప్పటి బాడీస్ అయి అట్లా వాటికి అన్ని రకరకాలు పూసి బాడీ ఖరాబ్ కాకుండా అది బాక్సులో పెడతారు. పెట్టి ఏం చేస్తారంటే, ఆ బాక్స్ని ఒక ఏరియాలో పెట్టి అదంతా ఓపెన్ పెట్టేసి, ఆ ఓపెన్లో బంగారు, వెండి వస్తువులు, రకరకాలు అక్కడ విలువైన సంపద అంతా తెచ్చి అందులో పెడతారు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే, ఆడు లెగుస్తాడు, లేచినప్పుడు ఇవన్నీ అడిగి ఉపయోగపడతాయని. మన వాళ్ళు తాగుబోతుళ్ళు సీసా పెట్టినట్టు తెలుసా మీకు? తాగుబోతుళ్ళది భలే సందడి ఉంటుంది చచ్చిపోయిన దగ్గర. వాళ్ళతో పాటు ఆడు తాగి చచ్చిపోయాడు. నాకు ఇట్లాంటి కేసులు చాలా తగిలినాయి. అప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళేవాడినిగా, అప్పుడప్పుడు డింకు మాస్టర్లు కూడా తగిలేవారు. తాగి చివరి ఆఖరిలో మారు మనసు పొంది బాప్తీసం పొంది ఇక అంతా వదిలేసుకొని దేవుడిని నమ్ముకొని బాప్తీసం పొంది ప్రభు పిలుపుని బట్టి చచ్చిపోతాడు అనుకో. ఆ సమాధి కార్యక్రమానికి మేము పోతే వీళ్ళు వస్తారు, మందు బాబులు వచ్చి వాళ్ళ డైలాగులు ఉంటాయి. రే లేరా, రే ఇదిగో క్వార్టరా ఫుల్, లేరా అని లేపుతున్నాడు. లేవడు పొరపాటున వాడు లేస్తే ఇది తాగిందంతా దిగిద్ది. సరే అది వేరే సంగతి. చచ్చిపోయి ఆ సమాధికి వెళ్ళేటప్పుడు గుంట తీసి బాడీని అందులో పెట్టేటప్పుడు వాడు అంటాడు, రే తెచ్చావా తెచ్చారా, పెట్టురా, తలాపును పెట్టు, ఈ పక్క ఒకటి పెట్టా, ఎందుకంటే మధ్యలో వాళ్ళు లేచి ఎప్పుడన్నా తాగాలనిపించినప్పుడు తాగుతాడని. దానివల్లే చచ్చిపోయింది. అర్థమైందా? 70-80 ఏళ్ళు బతకాల్సినోడు ఇప్పుడు 30-40కి పోయాడు దానివల్లే. అయినా సరే ఆడు మధ్యలో లేచి తాగాలని, ఆడి శ్వాసం చూడు. మరి
వీళ్ళు కూడా అట్లా ఆ నిధి వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా దాచిపెడతారు ఆడి దగ్గర, ఆ డెడ్ బాడీ దగ్గర. నీకు దాన్ని ప్యాక్ చేసి పడేస్తారు. అట్లాంటి నిధి కోసం ఈ పురావస్తు తవ్వకాలు జరుపుతారు. అలాంటి శాస్త్రవేత్త ఒకడు తవ్వకం జరిపాడు. జరిపాడు. ఎక్కడుంది అతన్ని పెట్టింది? ఆ గుహ తెలుసుకుంటే, ఆ ఉనికి తెలుసుకుంటే, ఆ ప్రదేశం తెలుసుకుంటే ఆ సంపద అంతా వచ్చింది. పాపం 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు కష్టపడి తవ్వి దొరకలా. చివరికి ఆపేశాడు. తను యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఆ పని చేశాడు. దాదాపు ఒక 30 ఏళ్ల ప్రాయంలో ఆ పని చేశాడు అనుకోండి. 30 ఏళ్ల ప్రాయంలో ఆ పని చేశాడు అనుకోండి. వర్కౌట్ కాల, ఆపేశాడు. ఇంకా అది అట్లనే అయిపోయింది, ఆ గుంట అలానే అయిపోయింది. ఇంకా ప్రదేశానికి వెళ్ళలేదు. తర్వాత మామూలు లైఫ్లోకి వచ్చేసాడు. 40 ఏళ్ళు గడిచింది. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు గడిచింది. 40 ఏళ్ళు గడిచిన తర్వాత ఆయనకి కూతురు పుట్టింది. కూతురు పెద్దదైంది. కూతురు ఒకరోజు సంభాషణలో మాట్లాడుతూ, డాడీ నువ్వు ఫలానా దానికోసం రీసెర్చ్ చేసావు కదా, పరిశోధన చేసావు కదా, అది అక్కడే ఉందనేది చాలామంది చెప్తున్న విషయం కదా, మరి ఎందుకని నువ్వు తవ్వకాలు జరుపుతుంటే 7 సంవత్సరాలు తవ్వించానమ్మా, ఏం దొరకలేదు అంటే, ఎంత డీప్లోకి వెళ్ళారు అని అడిగింది. ఎంత డీప్లోకి వెళ్ళాను? ఇంకొక అడుగు తవ్వించకపోయావా, ఒకవేళ దొరకొచ్చు కదా అని సరదాగా మాట్లాడి వెళ్ళిపోయింది ఊరక. ఇతని మనసులో పడింది అది. చాలా డీప్లోకి వెళ్ళాను, చాలా లోతులోకి వెళ్ళాను తవ్వుకుంటా. నిజంగా ఇంకొక అడుగు వరుస పెట్టి తవ్వితే ఎంత బాగుండేది, చూద్దాం, ట్రై చేద్దాం, ఇప్పుడైనా ఏం పోయిందని కొంతమంది పని వాళ్ళని తీసుకొని అదే ప్లేస్లో మళ్ళీ అడుగు లోతు పెట్టి మళ్ళీ తవ్వకం జరిపాడు. తవ్వకం జరిపితే కరెక్ట్గా అడుగు లోతు కింద అది బయటపడింది. అతన్ని పెట్టిన ఆ మమ్మీ ఉన్న ప్లేస్ బయటపడింది. ఇంకా పూర్తిగా కిందికి తవ్వారు. టోటల్ అదంతా, ఆ గుహ అంతా బయటకు వచ్చేసింది. చివరికి ఆ గుహలో ఒక పక్క ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఇతనే ముందు తల లోపల పెట్టి చూశాడు. లోపల అంత గోల్డ్ ఐటమ్, బంగారం ఉంది, అంత విలువైనవన్నీ దగ్గ మెరిసిపోతా ఉన్నాయి లోపల. అట్లాంటిది ఒక ప్లేట్ దొరికినా బాగుండు మనకు అనిపిస్తుంది కదా మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 కిలో వెయిట్ ఉన్న ప్లేట్ ఒక్కటి దొరికితే అప్పులన్నీ తీరిపోతాయి ప్రభు, అట్లాంటి దొరికేటట్టు చేయనని అనిపిస్తుంది కాదు. మనకు ప్లేట్లు అవసరం లేదు, దేవుడే కార్యం చేస్తాడు. దేవునికి మహిమ. తల లోపల పెట్టి చూస్తే అంత మెరిసిపోతా ఉంది. కాసేపు చూశాడు. తల లోపల పెట్టి పెద్దగా ఏడుస్తున్నాడంట. చాలాసేపు ఏడ్చాడంట. బయటికి ముఖం తీస్తే ఆయన కళ్ళన్నీ నీళ్లతో ఉన్నాయంట, ముఖం అంతా దారులు గారి ఉందంట. ఏడుస్తా ఉన్నా. సార్ సంపద దొరికింది, ఎందుకు ఏడుస్తున్నారని వాళ్ళంతా అడిగితే, దొరికింది కానీ దొరకాల్సిన సమయంలో దొరకలేదురా అన్నాడంట. దరిద్రునిరా, 30 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఇంకొక అడుగు కొంచెం ఓర్చుకొని ఇంకొక అడుగు నేను అప్పుడే తవ్వుంటే ఇదంతా ఈ 40 ఏళ్ళు నేను అనుభవించేవాడిని. ఇక రేపో మాపో సస్తున్నాను నేను, ఇంకేం చేసుకోవాలి, అందుకే ఏడుతున్నాను రా అన్నాడంట. అంటే పిల్లలు ఉన్నారు, వాళ్ళు తింటారని కొంచెం గొప్ప ఆనందం ఉంటుంది, కానీ నేను పొందలేకపోయానని ఏడుపు ఉంటుందిగా, ఆ ఏడుపు అనుకోండి. కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇంతసేపు ఓర్చుకొని తీరా దేవుడు మలుపు తిప్పబోయేటప్పుడు వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు. అర్థమైందా? చాలా కాలం నిరీక్షించి దేవుడు ఒక అద్భుతమైన మలుపు తీసుకోబోతున్న టైంలో వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు. ప్రాణాలు తీసుకోవటమో, లేకపోతే ఇంకొక టైపుకి దిగజారిపోవటమో, ఇంకొక దానికి ఇదైపోవటమో, ఇంకొక తప్పు మార్గానికి వెళ్ళిపోవటమో, ఏదో ఒకటి రాంగ్ స్టెప్ తీసుకుంటారు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో తీసుకొని ఉన్నాడు. చాలా కాలం గడిచిపోయిందని నువ్వు అనుకోవచ్చు.
గడిచిపోయిన కాలాన్ని నువ్వు తేకపోవచ్చు, కానీ ముందున్న కాలాన్ని పొడిగించి నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైనటువంటి స్థితిని నీకు ఇవ్వగల సమర్థుడు దేవుడు. ఒకవేళ నేను అలా ఇవ్వను అని దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు నువ్వు ఏ స్టెప్ అయినా తీసుకో. నీకు ఎప్పుడన్నా చెప్పాడా నీ బతుకింతే, ఇది మారదు, దీన్ని మార్చడం నా చేత కాదు, నీ కర్మ ఇంత కాలాల్సిందే, నువ్వు ఇట్ట చావాల్సిందే అని నీకు ఎప్పుడన్నా ఫోన్ చేశాడా? ఫోన్ చేస్తే నువ్వు ఏదన్నా సావాలనుకున్నా బతకాలనుకున్నా ఆయన నీకు ఫోన్ చేస్తే ఆ స్టెప్ తీసుకో. ఇంత బతికి ఇంటి వెనకాల తెచ్చినట్టు ఏమండి? అట్లాంటి పనికిమాలిన పనులు, పనికిమాలిన ఆలోచనలు చేయొద్దు, పనికిమాలిన నిర్ణయాలు చేయొద్దు. తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు కొంతమంది దేవుడిని వదిలేసి లోకంలో కలిశారు. తీరా కార్యం చేసి దేవుడు మలుపు తిప్పబోయే టైంలో ప్రాణం తీసుకున్నారు. తీరా దేవుడు కార్యం చేయబోయేటప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సేవకులు కూడా కొంతమంది అట్లనే తేడా పడ్డారు. అందరికీ చెప్తున్న ప్రేమతో, జాగ్రత్త. దేవుడు ఏ రోజున ఏ మలుపు తిప్పుతాడో నీకు తెలియదు. భక్తులందరూ చేసింది ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపు కానీ అభ్యంతరపరుస్తున్న వ్యక్తుల వైపు కానీ చూడకుండా అన్నిటినీ బ్యాలెన్స్ చేసి అన్నిటినీ తమకు అనుకూలంగా మార్చగలిగిన దేవుని వైపు వారు దృష్టి నిలిపారు. ఎటు దృష్టి నిలిపారు? దేవుని వైపు వాళ్ళు దృష్టి నిలిపారు. అందుకే విజేతలుగా నిలబడ్డారు, మనందరికీ సాక్షులుగా పరిగణించబడ్డారు. నీకేమర్థమైంది? నిరాశ నిస్పృహలు ఆవరించినాయా? కృంగిపోయి ఉన్నావా? వదిలే. చెప్పు, నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ముందే చూశాడా? రైట్. నీ బిడ్డల భవిష్యత్తు, నీ ఇంటి వారి భవిష్యత్తు ఉందని నీకు నమ్మకం ఉందా? దాన్ని ఏ మలుపైన తిప్పగల సమర్థుడు ఆయన అనే విశ్వాసం ఉందా నీకు? అట్లయితే మోకాళ్ళు ఆయన వైపే చూడడం. ఆమె